వెల్కమ్ టు సిలబస్ పట్టు జాబ్ కొట్టు. ఇవాళ మన స్టూడియోలో ఉన్నారు పృథ్వీ కుమార్ చౌహాన్, పృథ్వీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్. సో ఇవాళ ఏం సబ్జెక్ట్ గురించి మాట్లాడుకుందాం అనేది ఆయన మాటల్లోనే విందాం. హలో పృథ్వీ గారు, ఇవాళ ఏం మాట్లాడుకుందాం? ఆన్ వాట్ టాపిక్ డు వి? రైట్, తెలంగాణ చరిత్ర అయితే మీకు అందరికీ తెలిసిందే. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, ఓకే, కళలు, సాహిత్యం సంబంధించిన సబ్జెక్ట్. ఓకే, అయితే అసలు ఫస్ట్ క్వశ్చన్ నేనే. రైట్, తెలంగాణ చరిత్ర, సంస్కృతి ఏంటి? రైట్. ఇప్పుడు మనం జనరల్గా సిలబస్లో కనుక గమనిస్తే ఎవరికైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ తెలంగాణ రాసే వాళ్ళకి అందరికీ కూడా అడిగేది ఏంటంటే సిలబస్లో ఉన్నది తెలంగాణ చరిత్ర, సంస్కృతి. ఎందుకంటే మనం ముందే చెప్పున్నాము సిలబస్ ని బాగా స్టడీ చేయండి, మన హెడ్లైన్ కూడా అదే. సిలబస్ బాగా ఆపోసన పట్టేయండి, సిలబస్ పడితే మీకు జాబ్ వచ్చేసినట్టే. సో సిలబస్ లో మనకున్నది అది టాపిక్. ఇప్పుడు ఏ పుస్తకాలకు చూసినా కూడా మీకు తెలంగాణ చరిత్ర, సంస్కృతి అని హెడ్లైన్ పెట్టేస్తాం. అవును. ఇక గ్రూప్ 1 కానీ, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ తీసుకుంటే రీసెంట్గా ఉన్న నోటిఫికేషన్స్ రన్నింగ్, అండ్ ఆల్రెడీ ఏఈ, ఏడబ్ల్యూకి సంబంధించిన జూనియర్ లైన్మెన్ కానీ, వీటికి అన్నిటి కూడా కొన్ని చోట్ల సిలబస్ ఏముంటుంది, కొన్ని చోట్ల ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ 1కి వచ్చిర్రు అనుకోండి, మీకు ఏం లైన్ ఉంటుందంటే సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ అని ఉంటుంది. అక్కడ ఎక్కడ కూడా మీకు కల్చర్ అనే ఒక పాయింట్ మాత్రమే ఉంటుంది. దట్ ఈస్ ది రీజన్. అదే మీరు గ్రూప్ 2కి వెళ్ళారు అనుకోండి, సెకండ్ పేపర్లో ఉంటుంది, ఫస్ట్ పేపర్లో కూడా సేమ్ లైన్ ఉంటుంది. ఇక ఎస్ఐ, కానిస్టేబుల్కి వెళ్తే ఎక్కడైనా కూడా తెలంగాణ కల్చర్, సంస్కృతి అనే పదమే ఎక్కడ కనిపించదు. సిలబస్లో ఏముంటుందంటే పట్టైనింగ్ టు తెలంగాణ అని ఉంటుంది. పట్టైనింగ్ టు తెలంగాణ అంటే తెలంగాణకు సంబంధించిన అంశాలు అని ఉంటుంది. ఇప్పుడు ఎవరికి తోచిన వాళ్ళు అనుకుంటున్నారు, ఎవరు ఎలా అజ్యూమ్ చేసుకుంటే అలా వెళ్ళిపోతున్నారు. కొంతమంది చరిత్ర ఎక్కువ ఉంది అంటున్నారు, కొంతమంది జియోగ్రఫీ ఉంది, ఎకానమీ ఉంది. ఇక ఎవరికి తోచినట్టు వాళ్ళు అనాలిసిస్ చేసేసుకుంటున్నారు. మనం స్ట్రైట్ ఫార్వర్డ్కి ఇక్కడ ఏమొచ్చేస్తున్నాం అంటే రాబోయే పరీక్షల్లో మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా అసలు తెలంగాణ చరిత్ర, సంస్కృతికి ఉన్న అసలు దీని మీనింగ్ ఏంటిది, దీనికి ఉన్న ఇంపార్టెన్స్ అనేది ఏంటిది. అంటే కొత్తగా ఎమర్జ్ అయిన స్టేట్ కాబట్టి దానికి సంబంధించిన చరిత్ర అండ్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ అన్ని అడగడానికి మనకు ఆస్కారం ఉంది. ఇప్పుడు అందుకునే తెలంగాణ గవర్నమెంట్ కూడా గమనిస్తే మీకు డిపార్ట్మెంట్ ఆఫ్ హెరిటేజ్ అంటుంది. హెరిటేజ్ అంటే తెలుగులో సంపద అని అర్థం. ఇప్పుడు తెలంగాణ సొసైటీ, కల్చర్కి సంబంధించిన అంశాల్లో ఎలాంటి క్వశ్చన్స్ అడగడానికి మనకు పాసిబిలిటీ ఉంది, అసలు గతంలో తెలంగాణ రాక ముందు కానీ లేదంటే 2014 కన్నా ముందు కాంపిటేటివ్ ఎగ్జామ్లో, తెలంగాణ వచ్చిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్లో మారిన విధానం ఏంటిది చరిత్ర విషయంలో కనుక గమనిస్తే ఇక్కడ 2 అంశాలను మీరు మేజర్గా తీసుకోవాలి. 2014 కన్నా ముందు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత 2016 గ్రూప్ 2 వరకు కూడా కనుక గమనిస్తే పొలిటికల్ హిస్టరీ అనేది ఎక్కువ డామినేట్ చేసింది. కంప్లీట్గా రాజకీయ చరిత్రని బాగా చదువుకున్నాం మనం. ఇప్పుడు మీకు పొలిటికల్ హిస్టరీ అనేది చాలా తక్కువ అయిపోయింది. 100% సిలబస్లో పొలిటికల్ హిస్టరీ మీద వచ్చేది అండ్ యావరేజ్ కనుక తీసుకుంటే లెస్ దాన్ 10% ఆఫ్ ది క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇది మేజర్ డిఫరెన్స్. అభ్యర్థులు దీన్ని చాలా బాగా అబ్జర్వ్ చేయగలగాలి. వాస్తవంగా చెప్పాలంటే పేరుకే చరిత్ర కానీ 99% ఇప్పుడు పుస్తకాల్లో కనిపించేది లోకల్ మార్కెట్ కానీ, ఇక నాన్ లోకల్ కానీ ఏదైనా వాటర్ మేబీ మొత్తం పొలిటికల్ హిస్టరీనే ఎక్కువగా ఉంటుంది సిలబస్లో. మొత్తం సిలబస్ కాదు, పుస్తకాల్లో ఉండేది. కానీ ఎగ్జామ్లో అడిగే క్వశ్చన్స్ మాత్రం పొలిటికల్ కాదు, కల్చరల్ హిస్టరీ ఎక్కువగా ఉన్నది. ఇది మేజర్గా డిఫరెన్సెస్ మనం అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా లోకల్ పుస్తకాలు ఎక్కడ చూసినా కూడా చాలా అందంగా హెడ్లైన్స్ ఉంటున్నాయి. ఏమని ఉంటుందంటే తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంపద, కళలు, నిర్మాణం అని హెడ్లైన్ ఉంటుంది. అంటే మీకు సిలబస్లో ఏదైతే హెడ్లైన్ ఉంటుందో వాటి పైన మాత్రం ఉంటుంది. లోపల కంటెంట్ కనుక చూస్తే మీరు లోపల సిలబస్ కంటెంట్ ఉన్న అంశాలను కనుక గమనిస్తే మొత్తం పొలిటికల్ హిస్టరీ ఉంటుంది. అయితే మీరేం చెప్పదలుచుకుంటున్నారు మరి? కరెక్టే, దాంట్లో పొలిటికల్ హిస్టరీ ఉంది, మేమేం చదవాలనే యాంగిల్ని మనం ఇక్కడ మాట్లాడగలగాలి. ఇక్కడ చెప్పేది ఏంటిది, సొసైటీ అనేది సిలబస్లో పెడతారు. మీరు ఏ సిలబస్ అయినా తీసుకోండి, మీరు తెలంగాణ గ్రూప్ 2 తీసుకోండి, గ్రూప్ 1 తీసుకోండి, లేదంటే ఎనీ జనరల్ స్టడీస్ సిలబస్ని తీసుకోండి. సొసైటీ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ప్రాచీన తెలంగాణ, మధ్యయుగ తెలంగాణ, ఆధునిక తెలంగాణ, ప్రజెంట్ 2022 ఈ ప్రోగ్రామ్ చేసే నాటికి సొసైటీ యాంగిల్ని తీసుకోగలగాలి మీరు. అంటే ప్రాచీన తెలంగాణ కనుక తీసుకున్నారనుకోండి,
మనం సాధారణంగా కాకతీయుల దగ్గర నుంచి శాతవాహన దగ్గర నుంచి మొదలు పెడితే శాతవాహన కన్నా కొంచెం ముందుకి కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. శాతవాహన నుంచి మొదలు పెట్టుకుంటే 1948 2022 ఈ రోజు వరకు కూడా సొసైటీ రిలేటెడ్ చూడాలి. ఇక్కడ సొసైటీ అంటే అర్థం ఏంటిదని యాంగిల్ మనం మేజర్గా తెలియాలి. సొసైటీలో వివిధ రకాల వ్యవస్థ అనేది ఉంటుంది. ఏంటిది వ్యవస్థ కనుక గమనిస్తే ఇప్పుడు కాంటెంపరీ ప్రజెంట్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత మాట్లాడుకునే కులాల కాన్సెప్ట్కి సంబంధించింది, మతాలకు సంబంధించిన అంశాన్ని మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఇప్పుడు సొసైటీలో భాగంగా కవర్ అయ్యేది ఏంటంటే ఆ రోజు శాతవాహన కాలం తీసుకోండి, లేదంటే ఇక్ష్వాకులు తీసుకోండి, లేదంటే విష్ణుకుండినీళ్ళు తీసుకోండి. నేను తెలంగాణ యాంగిల్లో మాట్లాడాను. విష్ణుకుండినీళ్ళని తీసుకోండి మీరు, లేదు అంటే తర్వాత వచ్చిన చాళుక్యాస్ని తీసుకోండి మీరు. చాళుక్యాస్లో తెలంగాణలో ఏములవాడ చాళుక్యాలు, ముదిగొండ చాళుక్యాస్ తీసుకోండి ప్రాచీనంలో. ఈ అన్నిటి కూడా సొసైటీకి సంబంధించిన అంశాలు మాత్రమే చదవాలి మీరు, ఎక్కువగా ఫోకస్ చేయాలి దాని మీద. అంటే 90% ఆఫ్ ది క్వశ్చన్స్ ఈ సొసైటీ మీద రావడం, ఇది సొసైటీ యొక్క మీనింగ్. అంటే అప్పుడు ఆ సొసైటీ ఎలా ఉండేది, పరిపాలన ఉండేది, అలా దాని మీద చూడాలి. ఆ సొసైటీలో ఏంటిది వివిధ రకాల వర్ణ వ్యవస్థ అనేది ఉంటుంది. వర్ణ వ్యవస్థ వర్ణ వ్యవస్థలో మేజర్గా ఉమెన్కి సంబంధించిన అంశాలని, చాతుర్వర్ణ వ్యవస్థలో ఉన్న విధానాన్ని మనం మేజర్గా కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకే, అది ఎక్కడైనా మేము అదే కాన్సన్ట్రేట్ చేస్తామని కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా అంటారు. వాస్తవమే. అక్కడ కాన్సన్ట్రేట్ చేసే సమయంలో ఉమెన్కి సంబంధించిన వ్యవస్థ ఏ విధంగా ఉన్నది అనే కోణంలో మనం థింక్ చేయగలగాలి. ఉమెన్కి సంబంధించిన వ్యవస్థ ఏ విధంగా ఉన్నప్పుడు సొసైటీలో భాగమవుతుంది అది. ఇప్పుడు అదే కనుక మీరు సోషియాలజీ సబ్జెక్ట్ దగ్గరికి వెళ్ళిందో అనుకోండి, అక్కడ కూడా సొసైటీ ఉంటుంది కదా. అక్కడ యాంగిల్ ఏంటిది, ఇప్పుడు మీరు సోషియాలజీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏముంటుందంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, ఉమెన్, యూజువల్లీ హ్యాండిక్యాప్డ్. అంటే ఇక్కడ ఏమంటున్నాం అంటే సోషల్ ఇంక్లూజన్ అంటున్నాం కాన్సెప్ట్. అక్కడ ఏమంటున్నాం అంటే సొసైటీ అనే యాంగిల్లో అక్కడ మాట్లాడుతున్నాం. ఆ విధంగా ఇప్పుడు మీరు సిలబస్ చదివేటప్పుడు ఆ కోణాన్ని మాత్రమే తీసుకోవాలి. సొసైటీ రిఫర్ చేయొచ్చు అంటారు పృథ్వీ గారు? వాట్ బుక్స్ మీరు ఏం చెప్తారు బుక్స్ రిఫర్ చేయడానికి క్యాండిడేట్స్కి? వీ కెన్ ట్రస్ట్ అపాన్ దెమ్. ఇప్పుడు మనం కనుక అబ్జర్వ్ చేస్తే తెలుగు అకాడమీ తీసుకోండి మీరు. తెలుగు అకాడమీ అన్నది ఫర్ తెలుగు మీడియం స్టూడెంట్స్ అనుకుందాం. ఫర్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ కూడా తెలుగు అకాడమీ వాళ్ళు ఇంగ్లీష్ మీడియంలో పబ్లిష్ చేస్తున్నారు, తెలుగు మీడియంలో కూడా పబ్లిష్ చేస్తున్నారు. బుక్ హెడ్లైన్ ఏమని ఉంటుందంటే మీకు తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ అని ఉంటుంది. తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ తెలుగు అకాడమీ పబ్లికేషన్. తెలుగు మీడియంలో కూడా ఉంటుంది, ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంటుంది. కానీ బుక్ ఎన్ని పేజీలు ఉంటుంది అది తెలంగాణ హిస్టరీ కల్చర్ అనేది? దాదాపు ఒక 1200 పేజీలు ఉంటుంది మీకు అరౌండ్. బుక్ చూడంగానే ఇది చదవలేమని అనుకోవద్దు. ఇంతకుముందు ఏం చెప్పాను నేను, సొసైటీ అనగానే మీకు సొసైటీ అక్కడ హెడ్లైన్ క్లియర్గా ఉంటుంది. వివిధ రిలీజియన్ గురించి కూడా ఉంటుంది, సంస్కృతి అనే హెడ్లైన్ కూడా ఉంటుంది అక్కడ, సాహిత్యం అనేది కూడా ఉంటుంది అక్కడ, కళలు అనే హెడ్లైన్ కూడా ఉంటుంది. అట్లా మీరు శాతవాహన నుంచి మొదలు పెట్టుకొని 1948 వరకు, లేదంటే మిడివల్ కాకతీయాస్ తీసుకోండి, వెలమ సామ్రాజ్యం తీసుకోండి, వెలమ కింగ్డమ్ తీసుకోండి మీరు, ఆ తర్వాత కుతుబ్ షాహీస్ తీసుకోండి, ఆ తర్వాత అసఫ్ జాహీస్ తీసుకోండి. 1948 వరకు ఇప్పుడు నేను చెప్పిన సంస్కృతి యొక్క అంశాలని, హెరిటేజ్కి సంబంధించిన అంశానికి, లైక్ ఆ తర్వాత కళలు, సాహిత్యానికి సంబంధించిన టాపికే కాన్సన్ట్రేట్ చేయండి. అట్లా కాకుండా మీరేం వెళ్తారంటే అక్కడ టాపిక్ ఏముంటుందంటే పరిపాలన విధానం అని ఉంటుంది. పరిపాలన విధానం మొత్తంలో కలిపితే మీకు సగం అదే ఉంటుంది పరిపాలన విధానం. అది చదవద్దు, ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయవద్దు. దాన్ని నవల రీడింగ్ మాత్రమే చదవాలి అంటనే. అంటే ఒక నవలని ఏ విధంగా చదువుతారో జస్ట్ రీడ్ చేసుకుంటూ పోవాలి. ఆర్థిక వ్యవస్థ అని ఉంటుంది, మీరు ఆర్థిక వ్యవస్థ మొత్తం చదివేస్తారు. సిలబస్లో ఆర్థిక వ్యవస్థ అనేది లేదు. ఇది మనం మేజర్గా కాన్సన్ట్రేట్, చరిత్ర మీద, సంస్కృతి, కళలు, వాటి మీద ఎక్కువ, సాహిత్యం మీద, వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. వాస్తవంగా ఏం జరుగుతుంది ఇప్పుడు కోచింగ్ సెంటర్లో అయిన పుస్తకాల్లో కూడా ఇప్పుడు ఈ చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, కళలు లేకుండా 90% పరిపాలనా విధానం, ఆర్థిక విధానం ఉంటుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతున్నాడు. అప్పుడు కొంతమంది స్టూడెంట్లు ఆల్రెడీ ఎవరైతే సీనియర్స్ అంటే గతంలో ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారో
ఇవన్నీ మేము చదివాం కానీ వాళ్ళు ఇచ్చే క్వశ్చన్స్ మాకు కవర్ అవ్వట్లేదు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ Yeah. కాకతీయ సామ్రాజ్యం మీద మీకు సంస్కృతికి సంబంధించినది ఒక పాయింట్ కనుక తీసుకుంటే బేసికల్గా ఒక క్వశ్చన్ ఏమని అడుగుతాడంటే కాకతి అంటే ఏమిటి అని అడిగింది అనుకోండి క్వశ్చన్. అనుకుందాం కాకతి అంటే Okay. ఎవరైనా ఏమంటారు కాకతి అని అంటే దేవత పేరు, లేదంటే కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించినది, గాడ్డెస్ అంటారు ఇంగ్లీష్లో దేవత పేరు అని అంటారు. ఇది అన్నీ కాదు. కాకతీయ యొక్క బేసిక్ మీనింగ్ ఏంటంటే గుస్మాండం అంటారు తెలుగులో. ఇప్పుడు ఆ క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో అడుగుతారు, సార్ ఇది బుక్లో లేదు కదా, ఎక్కడ చూసినా మేము అన్ని పుస్తకాలు చూసాము, లేదు కదా అంటే ఉండదు కూడా. ఇప్పుడు మీరు చరిత్రలో ఏమవుతుందంటే ప్రాచీన చరిత్ర కానీ మధ్యయుగ చరిత్ర కానీ రీసెంట్గా లాస్ట్ ఒక 1 డికేడ్ కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక 7-8 సంవత్సరాల్లో కొత్తగా బయటపడిన అంశాలు, ఇప్పటి వరకు పుస్తకాలకి ఎక్కని అంశాలని మేజర్గా చరిత్ర సంస్కృతిలో క్వశ్చన్స్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే. మనం ఏం చేస్తున్నాం, ఆల్రెడీ ఉన్న అంశాలను చదువుతున్నాం. అందుకనే రెగ్యులర్గా మనము న్యూస్ పేపర్స్ కానీ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి మనకి మనం. ఓకే. అవి అప్డేట్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి, కంపల్సరీగా మనకి ఎక్కువ స్కోరింగ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. ఎంతసేపటికి బుక్ హిస్టరీతోనే మనం బుక్లో ఉన్న అంశాలను కనుక చదివితే కొన్ని సబ్జెక్టులకి ఆ విధంగా వర్కౌట్ అనేది కాదు. దాంట్లో ముఖ్యమైన సబ్జెక్ట్ ఏంటంటే తెలంగాణ ప్రాచీన చరిత్ర, తెలంగాణ మధ్యయుగ చరిత్ర. ఈ రెండు కూడా మీరు బుక్ మీదనే ఆధారపడకుండా కాంటెంపరీ అంశాలని, సమకాలీన అంశాన్ని, ఒక 4-5 సంవత్సరాల నుంచి వార్తల్లో వచ్చే అంశాన్ని, ముఖ్యంగా ఎగ్జామ్ రాసే ముందు కనీసం ఒక 2 సంవత్సరాల బ్యాక్ కనుక చూసుకుంటే అంశాలు మీకు ఎగ్జామ్లో రావడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటాయి. బుక్ అనేది జస్ట్ ఊరికే ప్రైమరీ ఇన్ఫర్మేషన్ కోసం పెట్టుకొని ఇప్పుడు వస్తున్న ఇన్ఫర్మేషన్ కూడా దాన్ని జోడించుకుంటూ ఉండాలి. అది ఎక్కడ లింకప్ ఉన్నది అనేది మనం చూసుకొని ఉంటే మనకి మంచి మార్క్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. రైట్ అండి. కపుల్ ఆఫ్ స్టూడెంట్స్ ఉన్నారండి, డౌట్స్ రైజ్ చేస్తున్నారు, విందాం ఒకసారి. ట్రాక్ చేస్తానని నమ్మకం ఖచ్చితంగా ఉంది. కానీ ఏ విధమైన స్ట్రాటజీ ఫాలో అయితే అత్యధిక మార్కులు పొందొచ్చు కనుక గైడ్ చేయండి. మెయిన్స్కి మాత్రం 3 నెలల సమయం మాత్రమే ఉంది. ఆ విషయంలో కాస్త భయం ఉంది. మీ దగ్గర ఏదైనా మంచి మెథడాలజీ కానీ స్ట్రాటజీ ఉంటే నాకు తెలియజేయగలరు. నేను ఖచ్చితంగా ఆ స్ట్రాటజీ ఫాలో అయ్యి గ్రూప్ 1 కొట్టాలనే ఖచ్చితమైన నిర్ణయంతో ఉన్నాను. మీ స్ట్రాటజీ కోసం, మెథడాలజీ కోసం ఎదురు చూస్తాను. రైట్. ఇక్కడ కనుక గమనిస్తే మనకి అభ్యర్థి అడిగింది అంటే గ్రూప్ 1కి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నాను, గ్రూప్ 1 ప్రిలిమినరీ క్లియర్ చేస్తాననే నమ్మకం ఉంది, మెయిన్స్కి మీ దగ్గర 3 నెలల సమయం ఉంది కాబట్టి ఏమైనా స్ట్రాటజీ ఉందా అనేది. నెంబర్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ క్వశ్చన్స్లలో ఇది మెయిన్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు అడిగేది ఏంటంటే మెయిన్స్ పరిస్థితి ఏంటిది అనేది. ఈ క్వశ్చన్ రావడానికి గల కారణం ఏంటంటే ఎవరు కూడా ఇప్పటి వరకు గ్రూప్ 1 వస్తుంది అనే ఆలోచనతో ఎవరు లేరు. కానీ నేను మాత్రం 2018 నుంచే గ్రూప్ 1 కోచింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటివరకు అయిపోయింది కూడా. ఇప్పుడు మీరు అడిగింది ఏంటిదంటే గ్రూప్ 1 మెయిన్స్కున్న 3 months స్ట్రాటజీ ఏంటిది. వాస్తవంగా చెప్పాలి అంటే గ్రూప్ 1 మెయిన్స్కి 3 months చాలా ఎక్కువ టైం, చాలా ఎక్కువ టైం. అదేంటిది టైం సరిపోవట్లేదు ఏమనుకుంటుంటే మీరేమో ఎక్కువ టైం ఉంటుంది అంటే, ఇక్కడ ఎక్కువ టైం అంటే అర్థం ఏంటంటే గతం ఎపిసోడ్లో కూడా చెప్పుకుందాం మనం, కన్సర్న్ సబ్జెక్ట్ యొక్క ఎక్స్పర్ట్ మనకు కావాలి. కన్సర్న్ సబ్జెక్ట్ యొక్క ఎక్స్పర్ట్ సలహాలతో కనుక వెళ్తే 3 months టైం కూడా ఎక్కువనే. కానీ మనం ఏం చేస్తున్నామంటే లైక్ ఓవరాల్గా వెళ్తున్నాం. ఓవరాల్ అలా వెళ్ళకూడదు. ఎగ్జాంపుల్ మీకు ఒక అంశాన్ని చెప్తాను ఇక్కడ. ఇప్పుడు తెలంగాణ చరిత్ర సంస్కృతి విషయాన్ని తీసుకోండి. మెయిన్స్లో తెలంగాణ చరిత్ర సంస్కృతికి సంబంధించిన సెకండ్ పేపర్ కనుక వస్తే సెకండ్ పేపర్లో సెకండ్ సెక్షన్లో 5 questions ఉంటాయి. అందుకనే గత ఎపిసోడ్లో కూడా చెప్పాను గ్రూప్ 1 సిలబస్ కమాండ్ రావడానికి నెల పడుతుంది అని, సందేహం లేదు దీంట్లో. ఇప్పుడు సెకండ్ సెక్షన్లో 5 questions ప్రాచీన తెలంగాణ చరిత్ర మీద ఒకటి ఉంది, మధ్యయుగ తెలంగాణ చరిత్ర మీద ఒక క్వశ్చన్ వస్తుంది 10-20 మార్క్స్. ఆధునిక తెలంగాణ చరిత్ర అంటే 1724 నుంచి 1948 వరకు 3 questions వస్తాయి. అంటే మీకు మేజర్గా ఇక్కడ ఏముంటున్నది అంటే తెలంగాణ చరిత్రలో ఆధునిక తెలంగాణ చరిత్ర ఎక్కువ వెయిటేజ్ ఉన్నది, ఎక్కువ వెయిటేజ్ ఉన్నది. ఇది తెలంగాణ చరిత్ర సంస్కృతిలో భాగం. అదే తెలంగాణ ఉద్యమం మీద కనుక వెళ్ళిరు అనుకోండి, 6th పేపర్ గ్రూప్ 1లో అక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే 15 ఉంటాయి, అంటే 150 మార్కులు. అదేమో ఉద్యమ చరిత్ర అంటాం, ఇది తెలంగాణ చరిత్ర అంటాం.
ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టు కన్సర్న్ ఎక్స్పర్ట్కి సంబంధించిన అంశాలు ఉంటాయి దీంట్లో. ఇప్పుడు తెలంగాణ చరిత్ర కనుక తీసుకున్నారనుకోండి, ఇప్పుడు దీంట్లో సెకండ్ పేపర్లో 5 క్వశ్చన్స్ మెయిన్స్ కనుక రాయదలుచుకుంటే సిలబస్ని మీరు క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ పాయింట్ కనుక మీరు సిలబస్ కనుక గమనిస్తే తెలంగాణ చరిత్ర సెకండ్ సెక్షన్లో ఫస్ట్ క్వశ్చన్ ఫస్ట్ సిలబస్లో ఏముంటుందో హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఏన్షియంట్ ఇండియా అని ఉంటుంది. ఇది సబ్జెక్ట్ నేమ్, ఇది సబ్జెక్ట్ పేరు హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ ఏన్షియంట్. ప్రాచీన తెలంగాణ చరిత్ర సంస్కృతిలో మేమేం కావాలి అనుకుంటున్న సిలబస్లో వాళ్ళేం మెన్షన్ చేశారంటే, మేము అంటే సిలబస్లో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మాకు శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణు కుండినీల యొక్క శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణు కుండినీలు ముగ్గురు వంశం యొక్క చరిత్రకు సంబంధించిన సంస్కృతి కానీ సామాజిక సాంస్కృతిక పరిస్థితుల్లో వాటిలో సంస్కృతికి సంబంధించిన అంశం కానీ భాష కానీ సాహిత్యం కానీ కళలు కానీ నిర్మాణం కానీ మాకు కావాలంటున్నారు వాళ్ళు. అంటే మీకు మెయిన్స్లో క్వశ్చన్ అడగడానికి ఏ విధంగా అడగవచ్చు, శాతవాహనాస్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అని అడగవచ్చు. కానీ శాతవాహనుల మీద ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఉండదు ఎక్కువగా. శాతవాహనుల మీద ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ కంటే శాతవాహనాస్ కాంట్రిబ్యూషన్ టు సోషో కల్చరల్ కండిషన్ ఉంది. ఇప్పుడు అడిగిన అభ్యర్థికి ఒక క్వశ్చన్ వచ్చేసింది. ఇప్పుడు దీని మీద ఒక 200 వర్డ్స్ ఒక క్వశ్చన్ తయారు చేసుకో. ఓకే, ఎస్ఏ దానికి సంబంధించింది. అప్పుడు అందులోంచి ఆబ్జెక్టివ్ కూడా ప్రిపేర్ అయిపోతుంది. అందులో కొంతమంది అభ్యర్థులు ఇప్పుడు ప్రిలిమినరీ ప్రిపేర్ అయ్యే క్రమంలోనే మ్యాక్సిమం 50% ఆఫ్ ది సిలబస్ వాళ్ళు కవర్ చేసేసుకుంటున్నారు. ఓకే, ఇప్పుడు మీరు అదే కనుక లాంగ్వేజ్ లిటరేచర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, శాతవాహన లిటరేచర్ మీద క్వశ్చన్ అడగడానికి పాసిబిలిటీ ఉంది. కానీ చాలాసార్లు అడిగేశాడు. ఇప్పుడు ఓకే, ఏపీలో ఉన్న ఉమ్మడి ఏపీలో జరిగిన ఎగ్జామ్లో కానీ లైక్ ఇండియాలో ఉన్న ఎగ్జామ్లలో కూడా అడిగేశారు. లిటరేచర్ మీద ఆస్కారం తక్కువ ఉన్నది. తెలంగాణ యాంగిల్కి వచ్చేసరికి ఏమవుతుందంటే, ఎక్కడ తెలంగాణ ప్రాచీన చరిత్ర స్టార్ట్ అవుతుంది అనగానే ఎక్కడైనా శాతవాహనాన్ని మొదలు పెడుతున్నారు. శాతవాహన కన్నా ముందు కూడా తెలంగాణలో చరిత్ర ఉంది. ఇప్పుడు గోబద అని అతను పరిపాలించే నాణ్యాల మీద కూడా గోబద ఉంది. రాజారెడ్డి గారు కూడా నాణ్యాల మీద పరిశోధన చేశారు. న్యూమిస్మాటిక్స్ స్టడీ ఆఫ్ ది కాయిన్స్ న్యూమిస్మాటిక్స్ నుంచి చేశారు. మరి అక్కడ క్వశ్చన్ ఎందుకు రావద్దు? ఇప్పటి వరకు రాలేదు, అక్కడ క్వశ్చన్స్ రాలేదు. ఇప్పుడు కూడా నాణ్యాల పరిశోధన మీద తెలంగాణలో నెంబర్ ఆఫ్ నాణ్యాలు బయటపడింది. వాటిలో శాతవాహన నాణ్యాలు బయటపడ్డాయి. కాబట్టి మీరు నాణ్యాలు కూడా కల్చర్ యాంగిల్లో వస్తుంది. కాబట్టి శాతవాహనుల కన్నా ముందు ఈ నాణ్యాలకు సంబంధించిన వాటి మీద 10 మార్క్స్ క్వశ్చన్ రావచ్చు. ఓకే, అంటే యాజ్ ఎక్స్పర్ట్ ఇప్పుడు తెలంగాణ కల్చర్కి సంబంధించిన అంశంలో ఎక్కడ గ్రూప్ 1 మెయిన్స్ కంటే ఈ విధంగా ఇప్పుడు నేను ఒక ఏన్షియంట్ తెలంగాణకి ఒక ఎగ్జాంపుల్ ఏ విధంగా తీసుకున్నానో అట్లా 15 క్వశ్చన్స్ ఒక పేపర్లో ఉంటే 15 క్వశ్చన్స్కి ఒక సబ్జెక్ట్ యావరేజ్ కనుక తీసుకుంటే ఒక పేపర్కి 3 సబ్జెక్టులు ఉంటాయి. ఇప్పుడు చరిత్ర, ప్రాచీన భారతదేశ చరిత్ర 5 క్వశ్చన్స్ సంబంధించింది, తెలంగాణ చరిత్ర 5 క్వశ్చన్స్ సంబంధించింది, లైక్ మళ్ళీ ఇండియన్ జియోగ్రఫీ 2 క్వశ్చన్స్, మళ్ళీ తెలంగాణ జియోగ్రఫీ 3 క్వశ్చన్స్. వీటిలో ప్రాచీన భారతదేశ చరిత్రకు ఒక ఎక్స్పర్ట్ ఉంటాడు, మిడివెల్కి ఒకరు ఉంటారు, మోడర్న్ ముగ్గురు, మళ్ళీ తెలంగాణకి 3, 6, మళ్ళీ భారతదేశ జియోగ్రఫీకి 1, 7, తెలంగాణ జియోగ్రఫీ 1, 8 మంది ఎక్స్పర్ట్ యొక్క విధానం కావాలి. కానీ క్వశ్చన్ ఏంటిది స్టూడెంట్, ఇక్కడ నాకు ఒక్కలే ఎక్స్పర్ట్ పేపర్ మొత్తం చెప్పేయాలి, ఇంపాసిబుల్. అలా అని ఎంతమంది దగ్గరికి వెళ్ళి అన్నీ తెలుసుకునేంత టైం లేకపోతే ఎలా ఉంటుంది? మనం ఉన్నాం కదా ఇక్కడ, సిలబస్ కొట్టు జాబ్ కొట్టు అదే పని చేస్తుంది కదా ఇక్కడ. ఇప్పుడు అన్ని సబ్జెక్ట్ యొక్క ఎక్స్పర్ట్ని ఇక్కడ తీసుకొస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళ క్లాస్లో ఏం చెప్పారు అనేది ఎవరికి తెలియదు. లేదంటే పిల్లలు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే జాయిన్ అవ్వాలి. కానీ ఇప్పుడు కదా మీరు సిలబస్ పట్టు ఇప్పుడు TV9 ప్రోగ్రామ్ ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఆల్ ఎక్స్పర్ట్ని ఇక్కడ పిలుస్తున్నారు. ప్రతి ఒక్క ఎక్స్పర్ట్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ వస్తున్నాడు. ఒక 1 అవర్ వీడియో ఉంటుంది. ఆ 1 అవర్లో అతను కంపల్సరీ చెప్పకూడదు దాచుకున్నా కూడా బయటికి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత డెఫినెట్లీ బయటకు వచ్చేస్తుంది అది. అవన్నీ మీరు చూస్తే ఇక్కడ కాయినేజ్ చేసుకోవాలి, ఎక్కడెక్కడ ఏమి మేజర్గా పాయింట్ ఉన్నాయో ఇక్కడ మీకు ఎక్స్పర్ట్ వస్తున్నారు. అట్లా మీరు కోచింగ్ సెంటర్కి వెళ్ళి ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక అవకాశం ఉంది. ఇదే సింగిల్ సోర్స్ అని నేను అనట్లేదు, బెస్ట్ సోర్స్.
దేర్ ఇస్ నాట్ అవుట్, ఇట్ ఈస్ ది బెస్ట్ సోర్స్. ఎందుకు నేనే చూస్తున్నా, ఇప్పుడు నేను ప్రోగ్రామ్ చేస్తున్నా కూడా డిఫరెంట్ ఎక్స్పర్ట్ యొక్క ప్రోగ్రామ్ నేనే చూస్తున్నా ఏ విధంగా ఉంది. ఎందుకంటే నేను ఆల్ సబ్జెక్ట్ నేను చెప్తా వాస్తవం. మొన్న రీసెంట్గా జర్నలిస్ట్ కలిస్తే ఏం సబ్జెక్టులు చెప్తా అంటే కోచింగ్ సెంటర్లో ఆల్ చెప్తా అంటే నీకు ఏం రాదు నువ్వు ఆల్ చెప్తున్నావు అన్నాడు. అట్లా కాదు, నువ్వు రాదా నువ్వు ఎట్లా అనుకుంటావు అది. నేను 20 సంవత్సరాలు పుట్టినరోజు జరుపుకోలే, పండుగలు జరుపుకోవట్లా. ఒక పండుగ వచ్చిందంటే ఒక బుక్ అయిపోతుంది అది. పండుగ మీద పరిశోధన దట్స్ ఆల్. ఒక పండుగ వచ్చిందంటే ఒక రోజు హాలిడే వచ్చింది, ఆ పండుగ చేసుకోను నేను. లైక్ ఏ ఫంక్షన్లు ఉండవు ఏముండవు, ఇదే పని 20 years నుంచి డెడికేటెడ్ కాబట్టి డెఫినెట్ గా చేయగలుగుతారు. మీరు అదే పని చేయండి, డెఫినెట్ గా మీరు ఎక్స్పర్ట్ అయిపోతారు. దెర్ ఇస్ నో డౌట్. ఓకే, అట్లా ఒక్కొక్క సబ్జెక్ట్ యాంగిల్ తీసుకొని మీరు వర్క్ చేయగలిగితే డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. ఆ 3 months అన్నది సరిపోతుంది వాళ్ళకి ప్రిపరేషన్ కి అన్నది. స్ట్రాటజీ చెప్పండి, నేను తప్పకుండా ఫాలో అవుతా అంటున్నారు, ఇదే స్ట్రాటజీ. స్ట్రాటజీ అంటే ఒక్కొక్క సబ్జెక్ట్ కి ఒక్కొక్క స్ట్రాటజీ ఉంటుంది. టాపిక్ తీసేసుకొని స్ట్రాటజీ ఫాలో అవ్వడం, ఒక 10 questions లేదంటే ఒక 5 questions లేదంటే ఒక 20 questions మీ ఇష్టం అది. ఓకే, సబ్జెక్ట్ టాపిక్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తీసుకోండి, ప్రాచీన భారతదేశ చరిత్ర. ఎన్ని రకాలుగా క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతుంది అంటే మ్యాక్సిమం ఒక 16 రకాలు మాత్రమే క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతుంది, 16 questions. అంతకన్నా ఎక్కువ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మీద క్వశ్చన్స్ రావు. ఈ 16 questions-లో ఎన్ని మోడల్స్, ఎన్ని విధాలుగా క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉంటుందంటే 4 నుంచి 5 questions వస్తాయి. అంటే ప్యాటర్న్స్ 4 to 5 ప్యాటర్న్ లాగా అడగచ్చు. ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది, హరప్పా నాగరికత ఉంది. ఈరోజు ఆల్రెడీ హర్యానాలో తవ్వకాలు జరుగుతున్నాయి. రీసెంట్గా కూడా మన ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాలనే మాట్లాడుతున్నాం, లేదంటే 1800 to 2500 BCనే మాట్లాడుతున్నాం. అట్లా కాదు, రీసెంట్ డిస్కవరీ ఏం చెప్తున్నది 5000 years BC బ్యాక్ వెళ్తున్నాం. కాంటెంపరీ మీద ఒక క్వశ్చన్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో స్క్రిప్ట్ ఉంది, సింధు నాగరికత యొక్క స్క్రిప్ట్ యొక్క అర్థం ఏందనేది ఇప్పుడు కూడా తెలియదు, అదొక క్వశ్చన్ ఫ్రేమ్ అది. అట్లా ఒక 5 questions-ని మీరు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ రాసుకోగలిగితే, ఫ్రేమ్ చేసుకోగలిగితే 200 words-లో రాసుకోగలిగితే యూ కెన్ గో హెడ్. ఆ విధంగా నేనేం చేశానంటే 6 పేపర్స్కి ఒక్కొక్క పేపర్కి ఒక్కొక్క విధానాన్ని ఫాలో అయినా. బట్ 1 dayలో రాలేదు, ఇట్ వాస్ టేకెన్ ఇయర్లీ 4 years. గ్రూప్ 1 సిలబస్ మీద కంప్లీట్ స్టడీ చేయడానికి 4 సంవత్సరాలు పట్టింది. బహుశా ఎవరు చేయలేదని అనుకుంటున్నా. లెట్ us see what is the result ఏంటో చూద్దాం. రిజల్ట్ వచ్చింది అనుకోండి టాప్ 10 లో ఉంటే అవును మేము ఫాలో అయిన స్ట్రాటజీ కరెక్ట్ అని. కరెక్ట్, అవును. అప్పుడు లేదు అని అనుకుంటే అప్పుడు ఇంకో స్ట్రాటజీ ఏంటనేది మళ్ళీ వస్తుంది, కొత్త స్ట్రాటజీ ఎవాల్వ్ అవుతుంది. గ్రేట్, నైస్. మరొక ఆస్పిరెంట్ ఉన్నారని మాట్లాడదాం. హాయ్, నేను గ్రూప్స్కి ప్రిపేర్డ్ అవుతున్నాను. నా డౌట్ కరెంట్ అఫైర్స్ అంటే ఏంటి, ఎగ్జామ్కి ఎన్ని మంత్స్ ముందు నుంచి కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ అవ్వాలి, ఏ డైలీ న్యూస్ పేపర్ ఇంపార్టెంట్ అండ్ డైలీ ఎన్ని న్యూస్ పేపర్స్ ప్రిపేర్ అవ్వాలి? థ్యాంక్ యూ. కరెంట్ అఫైర్స్ అంటే ఏంటిది అనేది మంచి క్వశ్చన్ అడిగారు, ఎందుకంటే అందరికీ ఉండేది. రైట్, బేసికల్గా ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పే ముందు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. షూర్. ఇప్పుడు ఒకప్పుడు హిందూ పేపర్ అనేది 50 పైసకు ఉండే పేపర్. కొన్ని రోజులు వారంలో కొన్ని రోజులు, ఒక రోజేమో 50 పైసకు ఉంటుంది, ఒక వారమేమో ఒక రోజేమో ₹1.5 ఉంటుంది. అంటే ఎందుకు ఈ మాట చెప్పానంటే వెన్ ఐ వాజ్ 6th class, 6వ తరగతి నేను ఉన్నప్పటి నుంచి నేను న్యూస్ పేపర్ చూస్తున్నాను. ఆ తర్వాత ఇంజనీరింగ్ చేశాను, ఇంజనీరింగ్లో కంటిన్యూ అయింది. ఇప్పుడు హ్యుమానిటీస్ సైడ్ వచ్చాను, చరిత్ర పరిశోధకులుగా ఇప్పుడు PhD స్కాలర్ ఉన్నాం. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ ఎగ్జాక్ట్ పాయింట్, వాట్ ఈస్ ది కరెంట్ అఫైర్స్ అనేది. కాంపిటేటివ్ ఎగ్జామ్లో కనుక మీరు కనుక తీసుకుంటే 1/1 ఎగ్జామ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సమకాలీన అంశాలు అంటాం మనం తెలుగులో దీన్ని. సమకాలీన అంశాలు అంటే మీరు కనుక ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ కనుక గమనిస్తే సబ్జెక్ట్కి లింక్ లేకుండా ఉండే క్వశ్చన్స్ని ప్రీవియస్ ఇయర్స్ బేస్ బట్టి చూసుకుంటే కనుక కరెంట్ అఫైర్స్ అని అంటాం అక్కడ. అదొక టైప్ ఆఫ్ మీనింగ్. ఫర్ ఎగ్జాంపుల్ సమకాలీన అంశాలు సబ్జెక్ట్ లింక్ లేదంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఇప్పుడు ప్రైజెస్ ఉన్నాయి, అవార్డులు ఉన్నాయి. ప్రైజెస్ అవార్డ్స్ అనేది కరెంట్ అఫైర్స్లో ఒక టాపిక్ అన్నమాట. ఇప్పుడు ప్రైజెస్ అవార్డ్స్ మీద మీకు క్వశ్చన్స్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇప్పుడు ప్రైజెస్ని ఏ విధంగా డివైడ్ చేసుకుంటారు మీరు? ఇంటర్నేషనల్ ప్రైజెస్ అవార్డ్స్ డివైడ్ చేసుకోవాలి, నేషనల్ ప్రైజెస్ అవార్డ్స్ డివైడ్ చేసుకోవాలి, అండ్ స్టేట్ లెవెల్ డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు పులిట్జర్ ప్రైజ్ అని ఈ మధ్య వార్తల్లో జర్నలిజం ఎగ్జాక్ట్ ఇది కంపల్సరీ పోటీ పరీక్షల్లో రేపు రాబోయే 2022-23 కాంపిటేటివ్ ఎగ్జామ్లో
పులిట్జర్ ప్రైజ్ మీద క్వశ్చన్ వస్తుంది. నేను జనరల్గా ఒక మాట చెప్తా క్లాస్లో, పృథ్వీ సార్ మాట పోటీ పరీక్షలకు ప్లాటినం బాట అంట. ఓకే, అక్కడ ప్లాటినం బాట అన్న బంగారు బాట అని లేదా అంటే మీనింగ్ ఏంటిది? నా నోట్ల నుంచి మాట వచ్చిందంటే ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది, ఖచ్చితంగా వస్తుంది. మీరు ఏమైనా సెట్ చేస్తారా పేపర్? ఇబ్బందికరమైన క్వశ్చన్ ఓకే. ఒకసారి ఇప్పుడు మీరు అడిగినట్టు సుమతి గారు ఏమైందంటే, ఒక ఎగ్జామ్ జరిగింది, ఎకానమీకి సంబంధించిన పేపర్ అది. ఓకే. మొత్తం పోస్టులు 30 ఉన్నాయి. అవి మా స్టూడెంట్ 28 పోస్టులు కొట్టారు. నేను కోచింగ్ ఇచ్చిన స్టూడెంట్ 28 మందికి జాబ్ వచ్చింది, 30 ఉద్యోగాలు. వాళ్ళకి డౌట్ వచ్చేసింది. ఇప్పుడు మీరు ఇందాక అన్నదానికి కూడా డౌట్ వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది, మా వాళ్ళకి వస్తుంది. ఎందుకు మనం గతంలో కూడా ఇంతకుముందు కూడా తెలంగాణ వాయిద్యాలు కళల మీద మన సిలబస్ పట్టు జాబ్ పట్టులోనే నేను చేశాను, క్వశ్చన్ వచ్చింది. అవును. కుతుబ్ షాయిస్ మీద నేను చేశాను, క్వశ్చన్ వచ్చింది. రామప్ప మీద గతంలో చేశాను, క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు కూడా మన లైక్ TV1, TV9 యూట్యూబ్లో పోయి చూడండి, నేను చేసిన ప్రోగ్రామ్ ప్రతి ప్రోగ్రామ్ మీద క్వశ్చన్ ఉంటాయి. ఇది పక్క ఆ రోజు కూడా అదే మాట, కాబట్టి ప్లాటినం మాట వాడలేదు. ఇప్పుడు ప్లాటినం అంటే ఇది సమకాలీన, అంటే ఇప్పుడు కాంటెంపరీ. ఓకే. ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అనేది పులిట్జర్ ప్రైజ్ మీరు పోయి చూసేసుకోండి. ఇంకొక కరెంట్ అఫైర్స్ సంబంధించి ఈ మధ్య పద్మ అవార్డ్స్ తీసుకోండి. నేను రీసెంట్గా ఒక 2 years బ్యాక్ ఇట్లనే, అంటే కరోనా టైం పీరియడ్లో, ఐ థింక్ 2021 అనుకుంటాను, ఒక స్టూడెంట్, సివిల్ సర్వీస్ స్టూడెంట్ కాల్ చేశాడు, సార్ ఈ పద్మ అవార్డ్స్ ఇట్లా ఉన్నాయి ఏందని. అప్పుడు కనకరాజు తెలంగాణ నుంచి పద్మ అవార్డ్స్ వచ్చింది. నేను అప్పుడు రీసెర్చ్కి వెళ్ళేటప్పుడు కూడా మాట్లాడినా, అప్పుడు కూడా ఇప్పుడు యూట్యూబ్లో కూడా ఉంది అది, కనకరాజుకు పద్మ అవార్డు ఎందుకు ఇవ్వద్దు అన్నది. అలా షాక్ అన్నారు, ఇదేంటి కనకరాజు పద్మ అవార్డు ఎందుకు కళలకు సంబంధించింది అన్నారు. ఆ తర్వాత స్టూడెంట్ కాల్ చేసిన తర్వాత పద్మ అవార్డ్స్ మీదనే సివిల్ సర్వీస్లో మెయిన్స్లో కూడా క్వశ్చన్ వస్తుందని చెప్పిన. అదేం సార్ పద్మ అవార్డు మీద సివిల్ సర్వీస్ మెయిన్స్లో ఏం రాస్తాం, ఎవరెవరికి వస్తాం, అట్లా కాదు, దానికి ఇంపార్టెన్స్ని అబ్జర్వ్ చేయండి మీరు. కామన్ మెన్కి అవార్డు వస్తుంది. వాస్తవంగా ఏం జరిగింది, సివిల్ సర్వీస్లో క్వశ్చన్ వచ్చింది. ఇదేంటిదంటే దట్ ఈస్ ది థింగ్. ఇప్పుడు ఒక ఫ్యాకల్టీ, ఒక ఎక్స్పర్ట్ ఎట్లా ఉండాలంటే, ఏం క్వశ్చన్ వచ్చిందని నువ్వు చెప్పడం కాదు, ఆల్రెడీ ఎక్కడ ఉంది క్వశ్చన్, ఏం రాబోతుంది చెప్పేదే యువర్ టాలెంట్, యువర్ ఎక్స్పెక్టేషన్. కరెక్ట్. ఇదైతే ఐ డు అగ్రీ. ఏం రాబోతుంది, అది ఎందుకు రాబోతుంది అనేది. మనకు స్టూడెంట్ అడిగారు ఇట్లనే, అదేదో జాతకాలు చెప్పేవాళ్ళు ఇట్లా చెప్తారు కదా, మీరు జాతకాలు లెక్కున్నారు, ఇది రాబోతుందంటే నీకు సబ్జెక్ట్ మీద కమాండ్ ఉంటే డెఫినెట్గా వస్తుంది. ఎలాంటి క్వశ్చన్ వస్తుంది అనేది ముందే అజ్యూమ్ చేసి ప్రిడిక్ట్ చేయగలరు. అది కూడా ఎట్లా చేస్తారు సార్ అనే క్వశ్చన్ కూడా మీకు ఆన్సర్ చెప్తాయి. ప్లీజ్. ఇప్పుడు మీరు పులిట్జర్ ప్రైజ్ వస్తుంది పక్క అన్నారు కదా, ఇండియాలో కాంపిటేటివ్ ఎగ్జామ్ నేను కలెక్షన్ చేసిన పేపర్ 1984, 1984 సివిల్ సర్వీస్ మొదలు పెట్టుకొని, దానికన్నా ముందు క్వాలిఫికేషన్తో ఉద్యోగం ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత ఏంటంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టడం స్టార్ట్. అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన 2022 మీకు ప్రోగ్రామ్ చేసే నాటికి అన్ని ప్రీవియస్ పేపర్లలో పులిట్జర్ ప్రైజ్ ఏ సబ్జెక్ట్ ఏ ఎగ్జామ్కి ఇచ్చారో అనే డేటా మొత్తం నా దగ్గర ఉంటుంది. ఓకే. అప్పుడు ఆ ఇయర్ పులిట్జర్ ప్రైజ్ ఎందుకు ఇచ్చిండు, దానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటిది, ఇయర్ పులిట్జర్ ప్రైజ్ ఎందుకు ఇస్తాడని ఇప్పుడు 2020లో మీకు చెప్పగలిగాను. అట్లా నేను అన్నిటికీ చేశాను అన్నట్టు. ఓకే. ఆల్ ఇప్పుడు పద్మ అవార్డ్స్ ఉన్నాయి అనుకోండి, కాంపిటేటివ్ ఎగ్జామ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి పద్మ అవార్డ్స్ ఎక్కడెక్కడ క్వశ్చన్స్ ఇచ్చింది అన్ని ఒక ఫైల్ చేసి. ఇప్పుడు పులిట్జర్ అవార్డ్ అన్నారు కదా, అది ఏ బేసిస్ మీద ఎందుకు అన్నది ఒకసారి చెప్తారా? ఇప్పుడు దీనికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి తెలుసా, ఇప్పుడు కరోనా కనుక తీసుకుంటే మీరు, కరోనాలో విపత్కరమైన దృశ్యాలు మనకు కనిపించినాయి. రీసెంట్గా ఇప్పుడు ఉన్న పులిట్జర్ అవార్డు ఇచ్చిన వాటిలో కరోనాలో ఎదుర్కొన్న విపత్కరమైన చనిపోయిన దృశ్యాలను చిత్రీకరణ దానికి ఇప్పుడు పులిట్జర్ ప్రైజ్ అనేది వచ్చింది. ఇది మామూలు విషయం కాదు కదా. ఆ తర్వాత నీకు ఎగ్జామ్ జరగలేదు, ఎగ్జామ్ జరిగిన పులిట్జర్ ప్రైజ్ అనౌన్స్మెంట్ చేయలేదు, కాబట్టి ఇప్పుడు ఇవ్వడం అనేది జరిగింది. ఇది ఇంటర్నేషనల్ అవార్డు ఇది, కానీ మీకు ఈ క్వశ్చన్ ఎక్కడ వస్తుంది, ఇంటర్నేషనల్ యాంగిల్లో వస్తుంది. ఇదమ్మా మీ కరెంట్ అఫైర్స్లో ఒక ఎగ్జాంపుల్ చెప్పగలిగాను మనకున్న టైం లిమిట్ బట్టి. ఇంకో క్వశ్చన్ ఏంటిది, ఎగ్జామ్లో ఎన్ని న్యూస్ పేపర్ చదవాలి. నేను రోజుకి 18 నుంచి 24 న్యూస్ పేపర్ చదువుతాను 2 గంటల్లో. 18 to 24 న్యూస్ పేపర్ చదువుతాను, ఇంగ్లీష్ కానీ తెలుగు కానీ. మా స్టూడెంట్కి ఇప్పటికీ కూడా 8 న్యూస్ పేపర్లు కట్ చేసి 6 నెలల 6 months వరకు ఇప్పటి వరకు పంపించేశాను. ఆల్రెడీ పంపించేశాను. అదేంటి సార్ ఒక పేపర్ చదవడానికి ఇంత టైం పడుతుంటే మీరు ఇన్ని పేపర్లు
2 అవర్స్లో హౌ యూ విల్ కంప్లీట్ అంటే ఏం చదవకూడదో మీకు తెలుసు కాబట్టి ఏం చదవాలో అదే చదువుకొని కంప్లీట్ వెళ్ళిపోతున్నాం. చేస్తారు. ఒకే అంశానికి సంబంధించింది 3-4 పేపర్లలో రాస్తాడు. ఒక పేపర్ చదివిన తర్వాత హెడ్లైన్లో తెలిసిపోతుంది. అవును. మీరు కంటిన్యూస్గా ఒక 6 నెలలు ఒక పేపర్ చదివారు అనుకోండి, ఇక్కడ ఏ పేపర్ ఏముంటది, ఏ విధంగా ఏముంటది ఉందనేది తెలిసిపోతుంది. తెలుసు. అవును. పేజీ నెంబర్తో సహా పలాని కంటెంట్ పలాని అంశం ఆ పేజీలోనే ఉంటుంది, ఆ డబ్బాలోనే ఉంటుంది, అక్కడ ఫోటో పెడతాడు, అక్కడ హెడ్లైన్ పెడతాడు, తెలిసిపోతుంది. అవును. అట్లా పేపర్ బట్టి ఉంటుంది. ఇప్పుడు కొన్ని పేపర్ తీసుకున్నారనుకోండి, కొన్ని పేపర్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ బాగా రాస్తారు, స్టేట్ లెవెల్ తెలంగాణకు సంబంధించింది రాయరు ఎక్కువగా. కొన్ని పేపర్లు స్టేట్కి సంబంధించింది బాగా రాస్తారు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద సర్క్యులేషన్ ఆఫ్ ద పేపర్. Circulation. వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి. అవును. కొన్ని పేపర్ ఎడిటోరియల్కి సంబంధించిన అంశాలే రాస్తారు, ఎడిటోరియల్ తప్ప మిగతా ఉండదు. అవును. కొన్ని పేపర్ స్పోర్ట్స్కి సంబంధించింది రాస్తారు. ఇప్పుడు ఇక్కడ ఏ పేపర్ ఏం రాస్తారు అనేది చెప్పడం సభ్యం కాదు, అవును. కాబట్టి చెప్పలేకపోతున్నా. వాస్తవంగా ఏంటంటే మీరు పేపర్ అన్నీ కనుక అబ్జర్వ్ చేస్తే కంపల్సరీ ఒక 7-8 పేపర్ నుంచి పక్క క్వశ్చన్ పేపర్ వస్తుంది. ఈ విషయం కూడా గతంలో సిలబస్ పట్టు జాబ్ కొట్టులో మా స్టూడెంట్తో కూడా లైవ్ ప్రోగ్రామ్ కూడా చేశాను, ఇంటర్వ్యూ ర్యాంకర్తో, వాళ్ళు కూడా చెప్పారు. ఇప్పుడు నేను ఓన్గా చేస్తున్నా, గతంలో స్టూడెంట్తో చేపించేవాళ్ళం. కాబట్టి కంపల్సరీ అంటే అన్ని పేపర్లే ఫాలో అవ్వాలంటే 100% ఫాలో అవ్వాలి, దాంట్లో సందేహం లేదు. నేను ప్రూఫ్ కూడా చూపిస్తాను. ఓకే. ఒక్కొక్క టాపిక్ కొన్ని పేపర్లోనే హైలైట్ చేస్తాడు, ఇంకో దగ్గర రాదు. ఇప్పుడు కల్చర్కి సంబంధించింది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మహాలకాబాయి చందా అని ఒక ఆవిడ ఉండే. ఓకే. ఆవిడ ఎవరు అంటే ప్రజెంట్ ఉన్న ఉస్మానియా యూనివర్సిటీకి ల్యాండ్ని ఇచ్చింది మహాలకాబాయి చందా. ఓకే. ఈమెకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీకి 100 years అయిన సందర్భంలో మ్యాక్సిమం 99% ఎక్కడ కూడా ఈ మహాలకాబాయి చందా గురించి ఏ పేపర్లో రాయాలి, అసలు ఎక్సెప్ట్ 1 or 2 పేపర్స్, అది కూడా 15-20 లైన్లు ఎక్కడో మూలనే రాశారు. నేను ఇదే మన సిలబస్ పట్టు జాబ్ కొట్టు ప్రోగ్రాంలో ఇదే అంశాన్ని చెప్పాను. అది ఎగ్జామ్లో వచ్చేసి, సార్ ఎవరు చెప్పలేదు సార్ అంటే ఇప్పుడు కూడా చెప్తున్నా. మాచల్ దేవి అని ఉంది ఒక నాట్యకత్తె, మహాలకా చంద్రబాయి కూడా నాట్యకత్తె, కుతుబ్ షాహీ కాలం కాదు అసఫ్ జాహీల కాలంలో. మాచల్ దేవి అనే నాట్యకత్తె కాకతీయుల కాలంలో ఉన్నది, నాట్యకత్తె ఆమె. ఇది 100% ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది. ప్లీజ్ రాసుకోండి, ఎందుకైనా బెటర్. మీరు ఎందుకు వస్తుంది, వాట్ ఈస్ ద లింక్, ఎందుకు వస్తుంది అనేది ఒక యాంగిల్ ఇక్కడ దాగి ఉన్నది. రామప్ప టెంపుల్కి యునెస్కో గుర్తింపు ఇచ్చిన తర్వాత రామప్ప యొక్క శిల్పకళలు కనుక గమనిస్తే, ఒక విధంగా చెప్పాలంటే రామప్పలో అడ్డం కానీ నిలువు కానీ శిల్పాలు కనుక గమనిస్తే, నిలువు శిల్పాల కంటే అడ్డ శిల్పాలు ఎక్కువ ఉన్నాయి. అడ్డ శిల్పాలు ఉమెన్కి రిప్రజెంట్ చేస్తుంది, నిలువు శిల్పాలేమో మెన్కి రిప్రజెంటేషన్ చేస్తుంది. ఈ మాచల్ దేవి అనే నాట్యకత్తె ఒక రాజు యొక్క, ఇప్పుడు కాకతీయులు మలి కాకతీయుల యొక్క రాజులు గణపతి దేవ ప్రతాపరుద్రుడు ఆస్థానంలో నాట్యకత్తె ఫేమస్. ఈమె రాణి కూడా, ఈమె కూడా నాట్యం చేసింది అనేది ఇప్పుడు శిల్పకళలు కనుక చూస్తుంటే అక్కడ కనుక మండపం రాణి కూడా మాచల్ దేవి రాణి కూడా అంటే గణపతి దేవుని 1 of the రాణి అంటున్నాం మనం ఇప్పుడు. గణపతి దేవుని యొక్క ఒక భార్య అంటున్నాం మాచల్ దేవి. ఈమె నాట్యకల్తే అక్కడ మండపంలో నాట్యం చేసింది అని అక్కడ శిల్పాలు చూపిస్తున్నవి. వివిధ దగ్గర మనకు శిల్పాలు బయటపడిన దగ్గర కూడా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు మాచల్ దేవి, ఆ రోజు ఏం చెప్పాను మహాలకాబాయి చందా అన్నాను, ఈ రోజు ఏమంటున్నాను కాకతీయుల యొక్క కల్చర్ యాంగిల్లో మాచల్ దేవి నాట్యకత్తె, ఈమె గణపతి దేవుని యొక్క ఒక భార్య, 1 of the వైఫ్ అనే అంశం కూడా ఇక్కడ మాట్లాడుతున్నాం. కాబట్టి డెఫినెట్ గా ఇప్పుడు రాయమందండి, ఈ ప్రోగ్రామ్ తర్వాత మాచల్ దేవి గురించి రాస్తారేమో ఆర్టికల్ కాదు, ఇప్పటి వరకు మీకు మాచల్ దేవి గురించి ఆర్టికల్ కూడా ఎక్కడ కూడా రాయారు. అంటే ఇప్పుడు తెలంగాణలో కూడా ఉన్న మ్యాగజైన్లో కూడా రీసెర్చ్ పేపర్స్ కూడా, రీసెర్చ్ మ్యాగజైన్స్ కూడా ఎక్కువ లేవు ఇప్పుడు. రీసెంట్ గా ఒక 5-6 సంవత్సరాలు ఇప్పుడు తెలంగాణ ఇది ఇప్పుడు రాణికి వావ్ దాని నుంచి రాదు కదా, ఓన్లీ తెలంగాణ బేస్డ్ కాబట్టి దీని నుంచి రామప్ప నుంచి అయితే ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు మనం లాస్ట్ ప్రోగ్రామ్ కూడా అనుకున్నాం, ఒక టాపిక్ తీసుకున్నా ఇన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. ఇప్పుడు కూడా చెప్తున్నా ప్లాటినం బాట ఒక్క రామప్ప లింక్డ్ అర్ధ సెంచరీ క్వశ్చన్స్ వస్తాయి, 50 క్వశ్చన్స్ వస్తాయి. అయితే ఇప్పుడు దాని గురించి ఎక్కువ డిఫరెంట్ సబ్జెక్ట్స్ లో మీకు డిఫరెంట్ యాంగిల్స్ లో మీకు 50 క్వశ్చన్స్ కున్నా తక్కువ అయితే వచ్చేసినాయి. ఓకే, రామప్ప మీద ఒక 4-5 ఇప్పుడు చెప్పాం మనం. ఇంకొక 2 కాలేజ్ ఉన్నట్టున్నారు, ఒకసారి తీసుకుని మనం మాట్లాడదాం వాటి గురించి. నెక్స్ట్ ఆస్పిరెంట్ ప్లీజ్. నమస్కారం సార్, నా పేరు యుగేందర్, వరంగల్ జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. సార్ గ్రూప్ 1లో వ్యాసంలో ఎలా రాయాలి, ఎస్ఏ రైటింగ్ని ఏ విధమైన హెడ్లైన్స్,
ఏ విధమైన పాయింట్స్ వస్తే ఎక్కువ మార్కులు రావడానికి ఛాన్స్ ఉంటుంది, అదేవిధంగా ప్రిలిమ్స్లో తక్కువ సమయంలో ఎక్కువ సిలబస్ని ఎలా గెయిన్ చేయాలి, ఏ విధమైన అంశాలని ఎక్కువ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, ఏ విధమైన హెడ్లైన్స్ని వాడాలి, రోజు వచ్చే దినపత్రికలలో ఏ పాయింట్స్ని మేజర్గా కాన్సన్ట్రేషన్ చేయాలి, వీటి మీద సమగ్ర అనాలిసిస్ని ఇచ్చి నాకు సమాధానాన్ని పంపించగలరు. సాధారణంగా పృథ్వీ గారి డౌట్ ఉంటుంది జనాలకి, ఎస్ఏ రైటింగ్ బేసికల్లో ఎలా ప్రెజెంట్ చేయాలి, ఎలాంటి వర్డ్స్ పెట్టాలి, సబ్ టాపిక్ ముందు పెట్టి తర్వాత దాని ఇంట్రొడక్షన్ ఇచ్చి లేకపోతే రాయాలా, కంక్లూజన్లో ఎలా రాయాలి, ఇది చాలా మందికి డౌట్ ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ బట్టి ఉంటుంది, ఓకే, ఒక్కొక్క టాపిక్ బట్టి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కనుక మీరు తీసుకున్నారనుకోండి, ఇప్పుడు అభ్యర్థి మనకు చెప్పినట్టు ఆ కన్సర్న్డ్ ఎక్స్పర్ట్కి సంబంధించిన ఆ ఎక్స్పర్ట్ ఆ క్వశ్చన్కి బట్టి మనం చెప్పగలం. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను, డిఫరెంట్ తీసుకున్నాం కదా గతంలో మనం. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం, దేనికి సంబంధించింది తీసుకుందాం అంటే సొసైటీకి సంబంధించింది తీసుకుందాం. ఓకే, ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీరు సొసైటీకి సంబంధించిన సిలబస్లో సొసైటీ ఉంటుంది. సొసైటీకి సంబంధించిన అంశం ఉన్నప్పుడు ఇప్పుడు దీని క్వశ్చన్ ఏ విధంగా రాయాలనేది ఒక క్వశ్చన్కి నేను మీకు ఆన్సర్ ప్రేమ్ ఎట్లా చేయాలనేది అంశాన్ని వివరిస్తాను ఇక్కడ. ఇప్పుడు మ్యారేజ్ ఏజ్ ఆఫ్ ది గర్ల్స్ 18 years నుంచి 21 years అని అనుకున్నాం. ఇప్పుడు దీన్ని పెంచాలి అనేది ఇప్పుడు వార్తల్లో పెంచుతున్నారు దాన్ని. ఇది అంశం. ఇక్కడ మీకు క్వశ్చన్ ఏ విధంగా వస్తుందంటే ఎస్ఏలో కూడా గ్రూప్ 1 ఎస్ఏలో కూడా మీకు క్లియర్గా సిలబస్లో మెన్షన్ చేసిండు. 50 మార్కుల ఎస్ఏ కూడా అక్కడ రావడానికి ఆస్కారం ఉంది. ఎస్ఏ పక్కన పెట్టేయండి. ఓకే, ఇప్పుడు ఏజ్కి సంబంధించిన అంశాలని మీరు ఏ పాయింట్ రాయడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఎక్కడ వస్తుంది ఇది? ఉమెన్ ఎంపవర్మెంట్ దగ్గరకు వస్తుంది. మహిళా సాధికారిత, బాలికల యొక్క వివాహ వయసు 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలు పెంచితే మహిళా సాధికారిత అవుతుందా? సాధ్యమేనా? ఇది ఒక యాంగిల్. ఇప్పుడు ఇదే క్వశ్చన్ మీకు కనుక ఎగ్జామ్లో ఇచ్చిండు అనుకోండి, మీరు దీనికి ఆన్సర్ ఎక్కడి నుంచి మొదలు పెట్టగలగాలి అనేది ఇంపార్టెంట్. మీకు వ్యాస్ట్గా కనుక సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటే రాయగలుగుతారు. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ఎందుకు డౌట్ వస్తున్నాయి? మ్యాక్సిమం 99% స్టూడెంట్ అందరూ కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్ చదివిన వాళ్ళు కాదు, క్వశ్చన్ ఆన్సర్ చదివిన వాళ్ళు, కాబట్టి ఇది ల్యాక్స్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తుంది ఇక్కడ. మీరు అదే సబ్జెక్ట్ కనుక చదివి ఉంటే ఇంకొక యాంగిల్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, నన్నే కనుక ఈ క్వశ్చన్ని కనుక రాయమన్నారు అనుకోండి, మహిళా సాధికారత అవుతుందా అని క్వశ్చన్ అన్నప్పుడు 2 యాంగిల్లో మనకు ఆన్సర్ని చేయాలి. నేను కొన్ని పాయింట్ చెప్పేస్తాను ఇక్కడ స్ట్రైట్గా. ఓకే, ఒకటి ఫ్లోలో చెప్తాం మనం, అంటే సపోర్ట్ చేస్తే ఒకటి నో అని చెప్తాం అంతే. మహిళా సాధికారత అవుతుందంటే ఇప్పుడు ఒక యాంగిల్ తీసుకున్నాను, తెలంగాణలో బాలికల యొక్క వివాహ వయసు 18 సంవత్సరాలు పెట్టారు. ఇది పెట్టడం వల్ల ఏమైంది తెలుసా? తెలంగాణలో బాల్య వివాహాలు అనేది తగ్గినాయి. ఇప్పుడు 21 సంవత్సరాలకి కనుక పెంచితే బాల్య వివాహాల పరిస్థితి ఏంటిది? 21 సంవత్సరాలు కనుక పెంచినా కూడా బాల్య వివాహాలు జరుగుతాయి, కానీ సర్టిఫికెట్లో మాడిఫికేషన్స్ అనేది వచ్చేస్తాయి. ఇది ఒక కోణం. ఇప్పుడు 21 years పెంచడం అనే యాంగిల్ కనుక తీసుకున్నారనుకోండి, ఇంకొక యాంగిల్లో అంటే ప్రజెంట్ కాంటెంపరీ తెలంగాణది ఒకటి తీసేసుకున్నది. ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్లో గతం కూడా చెప్పాను, బ్యాక్గ్రౌండ్లో కనుక గమనిస్తే ఈ ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తున్నారు. ఎవరు ఫేస్ చేస్తున్నారు? మంచిగా చదివే ఆడపిల్లలు 10th class వచ్చే నాటికి పేరెంట్స్ ఏంటంటే పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. వాస్తవంగా ఈమె ఎంత చదువుతుంది ఏంటనేది చూడట్లేరు, పెళ్లి చేసేస్తే మాకు ఒక బాధ్యత అయిపోతుంది అనేది. ఇది కూడా ప్రాక్టికల్గా కరెక్టే, కానీ మార్పు ఎక్కడి నుంచి రావాలి? పేరెంట్స్ మస్తిష్కంలో రావాలి, కానీ వాళ్ళకి రాదు. ఆడపిల్ల బాధ్యత వదిలించుకోవాలని యాంగిల్ ఉన్నాళ్ళు ఆటోమేటిక్గా చేసుకుంటారు. ఇది ఇంకొక యాంగిల్లో ఈ పాయింట్ని కూడా మీరు రాయాలి. మహిళా సాధికారత యాంగిల్ తీసుకున్నారనుకోండి, భారతదేశ చరిత్ర మీరు మొత్తం మధ్యయుగం కనుక గమనిస్తే మిడివల్ నార్త్ ఇండియాలో రజియా సుల్తానా పవర్లోకి వస్తాయి. ఉమెన్ ఎంపవర్మెంట్ యాంగిలే అది. మీరు తెలంగాణలో కనుక గమనిస్తే మిడివల్లో రాణి రుద్రమాదేవి పవర్లోకి వస్తుంది. రాణి రుద్రమాదేవి యొక్క కాన్సెప్ట్ 2 ఉంటుంది మేజర్గా. ఆమెను కనుక మీరు స్టడీ చేస్తే ఒకటేమో మహిళా సాధికారత కూడా రాణి రుద్రమాదేవి దగ్గర మీకు కనిపిస్తుంది. రాణి రుద్రమాదేవి దగ్గర సాహసం కనిపిస్తుంది మీకు. కాబట్టి నేను ఇక్కడ ఏమంటున్నానంటే ఉమెన్స్ యూనివర్సిటీ, తెలంగాణ ఉమెన్స్ యూనివర్సిటీకి మై రిక్వెస్ట్ ఇస్ పుట్ రాణి రుద్రమాదేవి ఇన్ దేర్. ఓకే, దట్ ఈస్ ది బెటర్ వే. ఓకే, చరిత్ర మీకు చదివితే ఆమె గురించి స్టడీ చేస్తే ఆమెలో 2 రకాలు ఉంటుంది. ఒకటి సాహసం, రెండోది సంక్షేమం.
సంక్షేమం ఉంటుంది ఆమె పరిపాలనా కాలంలో కనుక గమనిస్తే మీకు, అండ్ సాహసం కూడా ఉంటుంది, సాహసానికి మారు పేరు కూడా అవును అవును ఎగ్జాంపుల్ ఆ కళల మీద శిల్పాల మీద కనుక గమనిస్తే ఆ శిల్పాల మీద కొట్టొచ్చినట్లు ఈమెగా శిల్పాలు చెక్కిరేమో అన్నట్టు చెక్కారు అని కూడా ఈరోజు చరిత్రలో అనుకుంటున్నాం. ఇగో ఈ యాంగిల్ కూడా మీరు రాయవచ్చు ఓకే సంక్షేమం యాంగిల్లో. ప్రజెంట్ కంటెంట్లో కనుక తీసుకుందంటే విలియం బెంటింగ్ దగ్గర పాయింట్స్ రాయండి, ఆయన కూడా ఇవి శారదా చట్టం మీద రాయండి పాయింట్స్. లేదంటే మీ నైబరింగ్ కానీ మీరు పేపర్లో చూసిన అంశాలని కొన్నిటికి ఎగ్జాంపుల్ తీసుకోండి, కేస్ స్టడీ తీసుకోండి, ఆ కేస్ స్టడీ మీద మీరు ఎగ్జాంపుల్ రాయండి. ఈ అన్ని అంశాలని మీరు కోట్ చేసుకుంటూ రాస్తే లైక్ ఈజీగా మీకు 200 మార్క్స్. కానీ క్వశ్చన్ అభ్యర్థి యొక్క ఆన్సర్ ఇది కాదు, నేను చెప్పిందని కాదు, ఇవన్నీ మాకు తెలిసిలేవయా, ఇది కాదు, ఆడ లైన్ ఇది నీ బట్టి మైండ్ యొక్క ఎగ్జాంపుల్. ఇది ఏమని ఎంతసేపటికి ఇట్లా రాయండి అని నువ్వు సెంటెన్స్ ఏం హెడ్డింగ్ రాయాలి అనేది, హెడ్డింగ్ ఏం అవసరం లేదు, క్వశ్చన్ ఏం అడుగుతాడో నువ్వు ఆన్సర్ రాయి. ఎట్లయింది ఎందుకు నీకు ఆడ లేదు. చాలామంది అనుకుంటున్నారు మీకు 50 పేపర్లు 30 పేపర్లు ఇవ్వరు. టీఎస్పీఎస్సీ రేపు చూడండి, ఆన్లైన్ గ్రూప్ అండ్ పేపర్, ఒక పేపర్లో మీకు లైన్ కొట్టి ఇచ్చేస్తారు, ఇట్లా లైన్ ఉంటుంది, ఆ గ్యాప్లోనే మీరు రాయాలి. వాళ్ళు స్పేస్ ఇచ్చిన వాళ్ళు ఎంత స్పేస్ ఇస్తారో ఆ స్పేస్ లోనే మనం లిమిటెడ్ గా రాయాలి, అడిషనల్ తీసుకొని రాసేది లేదు. డిగ్రీ లెక్క అనుకుంటున్నారు ఏం రాయాలి, ఇట్లా రాయాలి గట్లా రాయాలి, ఏం లేదు. క్వశ్చన్ ఏం అడిగింది అనేది నీ మస్తిష్కం నుంచి అప్పుడే రావాలి. అందుకనే ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు, ఒక 10 క్వశ్చన్ ఫ్రేమ్ మీరు ఏం రాయాలనేది తెలియాలంటే ఒక బేసిక్ ఎక్కడ నేర్చుకోవాలంటే ఒక అంశం మీద డిఫరెంట్ న్యూస్ పేపర్ ఇంగ్లీష్లో కానీ లైక్ తెలుగులో కానీ చదవండి. ఎడిటోరియల్స్ వస్తాయి, న్యూస్ పేపర్లో ఎడిటోరియల్ వస్తుంది. ఒక అంశం మీద వాళ్ళు రాస్తారు. ఇప్పుడు యూక్రెయిన్ రష్యా ఇష్యూ ఉన్నది అనుకోండి, యూక్రెయిన్ రష్యా మీద మీకు ఒక ఆర్టికల్ రాస్తాడు, అక్కడ ఒక 500 పదాలు 1000 పదాలతో రాస్తుంటాయి. అవి కనుక సేమ్ టాపిక్ మీద ఒక 10-15 కనుక చదివారు అనుకోండి, మీకు ఆటోమేటిక్గా ఏం రాయాలనేది తెలిసిపోతుంది. ఓకే, ఇప్పుడు చాలామంది అభ్యర్థులు అంటే న్యూస్ పేపర్లో సేమ్ కంటెంట్ మీద తీసుకొని మీరు నెంబర్ ఆఫ్ కనుక చదివితే మీరు ఆన్సర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. 1 hour మన సిలబస్ పట్టు జాబ్ పట్టు చెప్తున్నా అంటే 40 గంటలు వర్క్ చేస్తున్నాం దాని మీద. ఇట్ ఈస్ ది 1 hour. ఎందుకంటే ఎవ్రీ మినిట్ ఈజ్ వాల్యుబుల్. ఎగ్జామ్ టైంలో ఇప్పుడు మా ప్రోగ్రామ్ చూసుకుని సిలబస్ పట్టు జాబ్ పట్టు ఎవ్రీ మినిట్ ఈజ్, దీంట్లో ఏముంది అందరు ఇట్లనే చెప్తారంటే చూద్దాం ఎగ్జామ్ పేపర్ వచ్చి ఏమేమి ఆన్సర్స్ వస్తాయో రేపు మళ్ళీ ఎగ్జామ్ పేపర్ వచ్చినాక అప్పుడు చూడాలి. June 5th June 5th రోజు నెక్స్ట్ మంత్ June 5th సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ఉంది. నేను ఇక్కడే వస్తా. నేను ఇప్పుడు చెప్పిన ఈ ప్రోగ్రామ్ ఇప్పటి వరకు చెప్పిన ప్రోగ్రామ్ ఏ క్వశ్చన్ వస్తుందో చూపిస్తాను. గ్రేట్. ఓకే, ఏమొస్తాయి ఒక 2-3 చెప్పండి. ఆర్డర్ పాలిటీలో చెప్పేసిన ఇందాక. ఓకే, లాస్ట్ ప్రోగ్రామ్ లో పాలిటీ ఆర్టికల్ 14 to 18 చెప్పేసిన, ఆర్టికల్ 19 చెప్పిన, ఆర్టికల్ 21 చెప్పేసిన, ఆర్టికల్ 25 to 28 చెప్పినాం, ప్రియాంబుల్ కాన్సెప్ట్ని చెప్పినాం, హిజాబ్ యొక్క కాన్సెప్ట్ని చెప్పినాం, దానికి రిలేటెడ్ అనాలిసిస్ మీ క్వశ్చన్ ఉంటుంది ఆడ. ఓకే, ఫైన్, దర్ ఇస్ నో డౌట్. ఇంకొక యాంగిల్లో కూడా ఇప్పుడు తెలంగాణ ఇండియా హిస్టరీ చెప్తున్నా కదా, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ రేపు క్వశ్చన్ ఉంటే చూసుకోండి. మోడర్న్ ఇండియాలో గాంధీజీ మీద క్వశ్చన్ ఉంటే చూసుకోండి, సుభాష్ చంద్రబోస్ మీద క్వశ్చన్ ఉంటే చూసుకోండి, మీరు సుభాష్ చంద్ర సర్దార్ వల్లభాయ్ పటేల్ మీద క్వశ్చన్ ఉంటుంది, మీరు చూసేసుకోండి. రేపటి నడిపోయి ఎగ్జామ్ చూస్తే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ మీద మీ క్వశ్చన్ వస్తుంది, సివిల్ డిసోబిడియన్స్ మూవ్మెంట్ మీద క్వశ్చన్ ఉంటుంది, మీకు పార్టిషన్ ఆఫ్ ఇండియా మీద మీ క్వశ్చన్ ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఈ హెడ్లైన్ మీకు చూపిస్తే క్విట్ ఇండియా మూవ్మెంట్ మీద క్వశ్చన్ ఉంటుంది మీకు మోడర్న్ లో. ఇవన్నీ మీరు గ్రూప్ 1 రేపు సివిల్ సర్వీస్ 5th నాడు జరిగే ఎగ్జామ్ లో ఈ ఏరియాని కాన్సన్ట్రేట్ చేయండి. మీకు ఎందుకు రాదనే కాన్సెప్ట్ ఉంటుంది. అక్కడ దాగేందుకు ఇప్పుడు మన రీసెంట్ గా రామానుజ కాన్సెప్ట్ కూడా వచ్చింది, లైక్ శంకరాచార్యులు రిలేటెడ్ మిడివల్ ఇండియాకి కంపల్సరీ మీకు మిడివల్ ఇండియాలో అక్కడ కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది, దాంట్లో సందేహం లేదు. ఇప్పుడు గ్లోబల్ ఎకానమీ ఉన్నది, ఆఫ్టర్ కరోనా తర్వాత గ్లోబల్ ఎకానమీ ఏ విధంగా మారుతుంది 100% క్వశ్చన్ ఉంటుంది. ఇప్పుడు కరోనా వచ్చిన తర్వాత ఆల్రెడీ కరోనా ఇండియా సరౌండింగ్ కంట్రీస్ అన్ని రోజు వార్తల్లో వస్తున్నది. ఏం మెయిన్స్లో ఏం క్వశ్చన్ అడుగుతాడు, గ్లోబల్ ఎకానమీ ఆఫ్టర్ కరోనా తర్వాత ఏ విధంగా ఇంపాక్ట్ పడింది, ఇన్ఫ్లేషన్ ఇండియాలో ఎందుకు ఉన్నది, ఇట్ ఈస్ ఇంపాక్ట్ ఆఫ్ ది COVID-19 కాన్సెప్ట్. ఇది ఇన్ఫ్లేషన్ తగ్గుతుందని గ్యారంటీ లేదు. ఇవన్నీ క్వశ్చన్స్ ఎందుకు రావు మీకు? ఫ్రేమ్ చేసుకోవాలి అక్కడ. ఇక ఈ ఏరియాని చూసుకోవాలి, టెక్స్ట్ బుక్ రిఫర్ చేయాలి. ఇండియన్ నేషనల్ మూవ్మెంట్ మీరు ఏ బుక్లో పోయినా ఎన్ని పేజీలు ఉంటుంది, 7-8 పేజీలు ఉంటుంది, చదువుకో. సుభాష్ చంద్రబోస్ మీద ఎక్కడ ఏ బుక్లో పోయినా 2.5 పేజీలు ఉంటుంది, చదువుకో. అది బిపిన్ చంద్ర కానీ, బిపిన్ చంద్ర మోడర్న్ ఇండియా చదువుకో, బిపిన్ చంద్ర లైక్ మోడర్న్ ఇండియా బై 3 authors చదువుకో, లేదంటే 1885 to 1947 బై సుమిత్ సర్కార్
మోడర్న్ ఇండియన్ హిస్టరీ అక్కడ నుంచి చదువుకో, క్వశ్చన్స్ ఈ బుక్ నుంచే ప్రేమ అవుతుంది. Okay. దెర్ ఇస్ నో డౌట్. Please నువ్వు ఎట్లా under- చెప్పగలుగుతావు క్వశ్చన్స్ ఈ బుక్ ప్లీజ్ నోట్ చేసుకోండి. ఇంగ్లీష్ మీడియంలో నువ్వు చదువుతున్నప్పుడు ఆ సెంటెన్స్ ఇచ్చిన సెంటెన్స్ ఎక్కడి నుంచి తీసిండో 10 సేమ్ సబ్జెక్ట్ మీద 10 పుస్తకాలు చదువు. ఒక అంశాన్ని ఒక ఆథర్ రాస్తే ఇంకొక అంశాన్ని ఇంకొక ఆథర్ రాయట్లేడు అక్కడ. ఓకే, ఇప్పుడు నీకు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్కి క్వశ్చన్ చూడంగానే ఇది yes, ఇక్కడి నుంచి, ఇక్కడ ఉంది yes. అని ఈజీగా చెప్పగలరు. అవును, బాగా చెప్పారు. మరో ఒక ఆస్పిరెంట్ ఉన్నారండి, మాట్లాడదాం. నేను ఎస్ఐ ప్రిపేర్ అవుతున్నా, ఫిల్మెంట్ క్వాలిఫై అవుతా అని ఎగ్జాక్ట్లీగా నమ్మకం ఉన్నది. సో మెయిన్స్కి ముక్కుసూటిగా 10 మార్కులు టాపిక్స్ విత్ క్వశ్చన్స్ చెప్పండి సార్. ఇప్పుడు ఎస్ఐ ఫిలిమ్స్ అనేది డేట్ మేబీ ఆగస్ట్లో ఉండొచ్చు అంటున్నాను. అవును, ప్రిలిమినరీకి ఈ ప్రాబ్లం ఏం లేదు. మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే మెయిన్స్కి ముక్కుసూటిగా 10 బిట్లు అన్నారు. మెయిన్స్ డేట్ ఇంకా రాలేదు. ఎప్పుడైనా మీకు క్వశ్చన్స్ ఇంకా యాంగిల్ ఎట్లా ఉంటుంది అంటే 2 కోణాల్లో మీరు థింక్ చేయగలరు. కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎనీబడి అటెండర్ నుంచి ఐఏఎస్ వరకు రాసుకో. డేట్ ఫిక్స్ అయిన ఆ టైంకి ఆ టైం బిఫోర్ బట్టే మీరు క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కరెక్ట్. ఇప్పుడు ఫలాని రోజు ఎగ్జామ్ ఉంది అనగానే ఆ ఎగ్జామ్ నుంచి కనుక మనకు ఆన్లైన్ ఎగ్జామ్ లేకపోతే ఒక నెల రోజులు వదిలిపెట్టాలి. ఎందుకంటే పేపర్ ప్రిపేర్ అవుతూ మనకు డిస్ట్రిబ్యూట్ అవుతూ ప్రింట్ అవుతూ ఇవన్నీ వదిలిపెట్టేసి అక్కడ నుంచి తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఆగస్టులో ఎగ్జామ్ ఉన్నదనుకోండి, ఆగస్ట్ 27కి 29కి ఎగ్జామ్ ఉన్నదనుకోండి, ఇప్పుడు ఆగస్ట్ మంత్ మొత్తం వదిలిపెట్టేయండి, జూలై వరకు తీసుకోవాలి. ఇప్పుడు మీరు మెయిన్స్ 10 బిట్స్ ముక్కుసూటిగా అన్నారు కాబట్టి మెయిన్స్ డేట్ రాలేదు. మై అజ్యూమ్షన్ ఏంటంటే 2022 డిసెంబర్లో ఎస్ఐ మెయిన్స్ ఉండొచ్చు, లేదంటే జనవరిలో ఉండొచ్చు. దీన్ని బేస్ చేసుకొని అయినా మే నెలలో 10 క్వశ్చన్లు మీకు చెప్తాయి. ఇప్పుడు ఏ కాన్సెప్ట్ రాసుకోండి. అదేంటిది దాన్ని బేస్ చేసుకొని అయినా ఇక్కడ ఎట్లా చెప్తారు అంటే ఎస్, ఇప్పుడు రాజద్రోహం అనేది ఇష్యూని తీసుకోండి. ఈరోజు సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే ఈ ఇష్యూ మీద ఆపేయండి అన్నది. ఇప్పుడు రాజద్రోహం కేసు యొక్క బ్యాక్గ్రౌండ్ ఎక్కడికి వెళ్తుంది? నీకు తిలక్ దగ్గర వెళ్తుంది, బాలా గంగాధర్ తిలక్. ఇప్పుడు సైమన్ కమిషన్ ఇండియాకి వస్తుంది అంటే సైమన్ కమిషన్ రిలేటెడ్ క్వశ్చన్ వస్తుంది, రాసుకో. ఇక సైమన్ కమిషన్ ఇండియాకి వస్తుంది. సైమన్ కమిషన్ ఇండియాకి వచ్చిన తర్వాత భారతదేశంలో వివిధ ప్రాంతాలకు వెళ్తుంది, పంజాబ్కి వెళ్తుంది, పంజాబ్ రిలేటెడ్ యాంగిల్ రాసుకో. పంజాబ్లో లాఠీ దెబ్బలు తిన్నందుకు గాను బాలా గంగాధర్ తిలక్ తర్వాత చనిపోతాడు. కరెక్ట్. ఇప్పుడు మీరు బాలా గంగాధర్ తిలక్ని తీసుకున్నారు అనుకోండి, హోమ్ రూల్ మూవ్మెంట్ మీద క్వశ్చన్ వస్తుంది, రాసుకో. ఇక హోమ్ రూల్లో 2 కాన్సెప్ట్ వస్తున్నాయి మీకు. హోమ్ రూల్ తిలక్ ఉంది, అనిబిసెంట్ ఉన్నది. అదంటే మీకు ఇంకో డౌట్ వస్తాయి. ఈసారి మేము తీసుకున్నది ప్రతి ఒక్కటి చెప్పాను కదా ఆల్రెడీ. 20 సంవత్సరాల నుంచి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్సెప్ట్ రీజనింగ్ అర్థమెటిక్ తప్ప ఆల్ సబ్జెక్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో నేనే చెప్తున్నా. కాబట్టి డిఫరెంట్ యాంగిల్ చెప్తున్నా. కాబట్టి మీరు ఇక్కడ క్వశ్చన్ వస్తుందా? ఇప్పుడు మీరు సెడిషన్ తీసుకున్నప్పుడు సుప్రీం కోర్టు యొక్క రూలింగ్ కాన్సెప్ట్ కనుక గమనిస్తే, జ్యుడిషియరీ సిస్టంలో కనుక గమనిస్తే మీరు జ్యుడిషియల్లో జ్యుడిషియల్ యాక్టివిజం అనే కాన్సెప్ట్ని మనం బేర్ చేసుకోవాలి. జ్యుడిషియల్ యాక్టివిజం. అందుకన్న జ్యుడిషియల్ యాక్టివిజం మీద కాంపిటేటివ్ ఎగ్జామ్లో రీసెంట్గా ఒక 4-5 సంవత్సరాల నుంచి ఎక్కువ క్వశ్చన్ అడుగుతున్నాడు, గతంలో అడిగేటోడు కాడు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఉంది కదా, సుప్రీంకోర్టు యొక్క పవర్స్ ఉంది. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ పవర్ ఏంది, అపెలెట్ జ్యూరిస్డిక్షన్ పవర్ ఆఫ్ ది సుప్రీంకోర్టు ఏంటి అనే కాన్సెప్ట్ని చూసుకోగలగాలి. సుప్రీంకోర్టుకి స్టిల్ మనం ఎక్కడ ఉన్నాం, మెయిన్స్కి నాకు 10 క్వశ్చన్లు కావాలి సూటిగా చెప్పేయండి అని నేను ఆడనే ఉన్నా. తెలుగోడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యిండు రమణ గారు. మరి గతంలో తీసుకుంటున్నాడు మేజర్ డెసిషన్స్. గతంలో కూడా తెలుగువాడు కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయ్యారు, సుబ్బారావు గారు. కాబట్టి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ని 4 ఇచ్చి ఆరోహణ క్రమంలో అమర్చండి. ఇది ప్లాటినం మాట. ఇక్కడ మీ క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్లను ఆరోహణ క్రమంలో ఎవరు ముందు ఎవరు వెనకాల అనేది క్వశ్చన్ లేకుండా గత 1 ఇయర్ నుంచి పేపర్ ఉండదు. రాబోయే 2022-23లో కూడా పేపర్ ఉండదు. అందరు సూటిగా అడిగే ఎగ్జామ్ 2022 జూలై 25 నాటికి ప్రెసిడెంట్ కొత్తగా రావాలి మనకు. వైస్ ప్రెసిడెంట్ వితిన్ ఒక నెల అటు ఇటు వైస్ ప్రెసిడెంట్ రావాలి. పవర్స్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ పాత ప్రెసిడెంట్లు రాబోయే ప్రెసిడెంట్ వీళ్ళ బ్యాక్గ్రౌండ్ మీద పక్కా క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ 1 కాదు 2 కాదు 4-5 క్వశ్చన్స్ నీకు ఫ్రేమ్ చేసేస్తారు. అయితే స్టూడెంట్ ఇది కాదు ఎక్స్పెక్ట్ చేసేది,
లైన్ చెప్పు, ఆ లైన్ ఎక్కడ వచ్చిందని చెప్పు. లైన్ చెప్పడం మనం చిన్నపిల్లలు చాక్లెట్లు కావు ఇవి. అవును. కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఒకప్పుడు ఉండే, మీరు చెప్పింది ఉండే. 7 రోజుల్లో నేను విఆర్ఓ ఉద్యోగం కొట్టించిన పిల్లలకి 100 మార్కుల్లో 90 కానీ ఇప్పుడు మార్కులు మొత్తం వచ్చింది. సినారియో అంతా మారిపోయింది. మారిపోయింది. దట్ ఈస్ ది పాయింట్. 150 మార్కుల జిఎస్ పేపర్లో జస్ట్ ఒక 400 బిట్లు రాసిస్తే 120+ క్వశ్చన్స్ వచ్చినాయి. అవును. ఇప్పుడు కూడా రికార్డు ఏపీపీఎస్లో 148 జిఎస్ ఫ్రమ్ పృథ్వీ స్టడీ సర్కిల్ స్టూడెంట్ ఇన్ గ్రూప్ 4. ఓకే. ఇప్పుడు కూడా అట్లా ఇప్పుడు లేవు. ఇప్పుడు అనలిటికల్ క్వశ్చన్స్ని ఎక్కువ అడుగుతున్నాడు. ఇలాంటి అంశాలని మీరు కాన్సన్ట్రేట్. ఇప్పుడు మీరు 2020 డిసెంబర్లో ఎగ్జామ్ రాస్తారు కదా, 2022లో నోబెల్ ప్రైజ్ ఇస్తారు December 10th హ్యూమన్ రైట్స్ డే. అప్పటికి మీరు ఎగ్జామ్ రాస్తారు. దాని అనౌన్స్మెంట్ సెప్టెంబర్లో అవుతుంది. పక్క క్వశ్చన్ వస్తుంది, రాసుకో. ఖేల్ రత్న అవార్డు ఆగస్టులో ప్రకటిస్తారు. పక్క క్వశ్చన్ వస్తుంది 2002లో, రాసుకో, అక్కడ క్వశ్చన్ వస్తుంది మీకు. ఓకే. స్పోర్ట్స్కి సంబంధించిన అంశాన్ని. రామన్ మెగసెస్ అవార్డు ప్రకటిస్తారు మీ ఎగ్జామ్ రాసే నాటికి. కాంటెంపరీ ఇప్పుడు సూటిగా చెప్పమన్నావు కాబట్టి అన్ని అవును ఓ, అది అయిపోయింది. అయిపోయినాయి అయితే మళ్ళీ తర్వాత మళ్ళీ అడుగుతారు అయితే మిమ్మల్ని ఖచ్చితంగా. రైట్. ఓకే. ఇవి వీళ్ళవి అయితే నేను ఫస్ట్ మనం అనుకున్నప్పుడు తెలంగాణ సంస్కృతి అనుకున్నాం కదా, ఆ తర్వాత మీరు ఒక మాట అన్నారు రామప్ప మీద ఈసారి ఖచ్చితంగా, బికాజ్ యునెస్కో దాన్ని ఐడెంటిఫై చేసింది, గుర్తించింది కాబట్టి 50 మార్క్స్ బేస్డ్ అని అన్నారు. సో దాని మీద కొంచెం మనం ఎక్కువ వెళ్దామా, ఒక 5-10 minutes? ప్లీజ్. ఇప్పుడు మీరు రామప్ప కాన్సెప్ట్ని తీసుకున్నారనుకోండి, దీని ముందు మీ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు రామప్ప టెంపుల్ అనేది ఎప్పుడు పూర్తయిందని కనుక గమనిస్తే 1213 1213 క్రీస్తు శకం 1213 ADలో పూర్తయింది. ఇది కాన్సెప్ట్. ఓకే. ఇక్కడ కనుక మీరు గమనిస్తే 1213 పూర్తయింది కాబట్టి ఈ లాజికల్ యాంగిల్ కానీ యునెస్కో గుర్తించిన యాంగిల్ కానీ ఉంది ఇక్కడ. గతంలో కూడా అనుకుందాం మనం ఏమని, మీరు బాగా సిలబస్ పట్టు జాబ్ కట్టుల్లో నా ప్రోగ్రామ్ గతంలో కూడా రామప్ప మీద వచ్చింది. ఐ థింక్ 2019 December 3rd అనుకుంటా ప్రోగ్రామ్. ఓకే. ఆ రోజు రామప్పకి యునెస్కో వస్తుందా అంటే, యునెస్కో గుర్తింపు ఇస్తుందా అంటే నేను చెప్పిన 100% ఇస్తాను. అదే ఆడ ఎవడిస్తాడో ఎవరి క్వశ్చన్, దానికి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటావా, ఇప్పుడు ఈ రామప్ప బేసిక్ కాన్సెప్ట్ కనుక గమనిస్తే మీకు 800 years 800 సంవత్సరాల క్రితం ఇది. రామప్ప యొక్క శిల్పకళల యొక్క విధానాన్ని కానీ, రామప్పలో ఉన్న టెక్నాలజీ కానీ, ఇప్పుడు రామప్ప యొక్క పునాది ఇసుకతో, మీకు ఎక్కడ కూడా భారతదేశంలో మ్యాక్సిమం టెంపుల్కి ఇసుకతోని పునాది వేసిన వాళ్ళు లేరు. అఫ్కోర్స్ రామప్ప యొక్క శైలి ఏమో చాళుక్యన్ శైలి, చాళుక్యాన్ని కొంత తీసుకొని దాంట్లో కొంత మాడిఫికేషన్ చేసి రామప్ప బిల్డప్ చేశారు. కానీ అది ఇటుకతోని, తేల ఇటుకలతోని కట్టారంటే మామూలు విషయం కాదు కదా. ఆ రోజు వరదలు వచ్చినా సరే అది తేలుతుంది కాబట్టి అందుకనే మీకు రామప్ప యొక్క టెక్నాలజీ వాడిన యొక్క విధానము 800 సంవత్సరాల క్రితమే అట్లా ఆలోచించారంటే, ఇప్పుడు రామప్ప బ్యాక్ కనుక వెళ్తే మీరు మహాజనపదాస్ అని ఉంటుంది. మహాజనపదాస్లో 18 మహాజనపదాస్ ఉంటాయి. తెలంగాణలకు వచ్చేసరికి ఏంటంటే అస్మక, అసక అనేది ఒక జనపదం. ఇప్పుడు ములుగు ప్రాంతం ఉన్నది చూడండి. ఇప్పుడు ములుగు జిల్లా, రామప్ప దేవాలయం ఏ జిల్లాలో ఉన్నది అంటే ములుగు. ఆల్రెడీ ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చేసింది అది. ములుగు జిల్లాలో గతంలో ఏముండేదంటే ములుగు ఏర్పడక ముందు లైక్ జయశంకర్ భూపాలపల్లిలో ఉండేది. జయశంకర్ భూపాలపల్లి కన్నా ముందు వరంగల్లో ఉండే. అంటే మీకు వరంగల్ నుంచి జయశంకర్ భూపాలపల్లి నుంచి ములుగు వచ్చింది. ఇప్పుడు ములుగు కూడా ఏమని అంటున్నామంటే, ఒక చారిత్రకంగా అబ్జర్వ్ చేస్తే కనుక మనకు అర్థమయ్యేది అంటే అస్మక రాజ్యంలో ములుగు కూడా ఒక భాగం అంటున్నాం. అంటే నీకు రామప్పకి 800 సంవత్సరాల చరిత్ర కాదు. వెనక్కి వెళ్తే మహాజనపదాస్లో తెలంగాణలో ఉన్న అసక మహాజనపదాస్, అస్మక మహాజనపదాల్లో భాగంగా అంటున్నాం. అంటే రామప్ప టెంపుల్ ఉన్న ప్రదేశం చుట్టుపక్కల ప్రాంతము జస్ట్ 1000 yearsది కాదు, అంతకంటే ఎక్కువ ప్రాచీనంలో, అది కూడా క్రీస్తు శకంలో కాదు, క్రీస్తు పూర్వంలో వెళ్తున్నాం. దట్ ఈస్ ది పాయింట్. రామప్ప టెంపుల్ ఏ జిల్లా, ఎక్కడ ఉన్నది? పాలంపేట విలేజ్, వెంకటాపురం మండలం. ఇప్పుడు మీరు పాలంపేట యొక్క కాన్సెప్ట్ని ఇక్కడ అబ్జర్వ్ చేయగలిగాం.
ఇప్పుడు రామప్పలో కనుక మీరు శిల్పాల యొక్క డిజైన్, నేను ఎందుకు శిల్పాలు మీకు ఎక్కువగా మాట్లాడుతున్నాను అంటే ఆర్ట్లో వస్తుంది, మీకు సిలబస్లో ఆర్ట్ అనేది ఉంది, తెలంగాణ ఆర్ట్లో ఉంది. రామప్ప యొక్క ఆర్కిటెక్చర్ కూడా ఇంపార్టెంట్. రామప్ప యొక్క ఆర్కిటెక్చర్ ఇట్ షోస్ అప్పటికి సివిలైజేషన్ ప్రతిదీ కూడా దాన్ని ప్రతిబింబిస్తూ ఉంటుంది, దాని శిల్పకళ అది మనం చూసిస్తుంది. ఇప్పుడు మీకు రామప్ప కనుక తీసుకుంటే బృహదేశ్వర టెంపుల్ అని మీకు తమిళనాడులో ఉంటుంది. అదే కనుక కర్ణాటకలో కనుక గమనిస్తే హలిబీడు టెంపుల్ అని కర్ణాటకలో ఉంటుంది. ఈ రెండు ఎగ్జామ్లో వచ్చేసినాయి ఆల్రెడీ. రామప్ప ఎప్పుడైతే యునెస్కో గుర్తింపు పొందిందో ఇండియాలో జరిగే ఎగ్జామ్లలో బృహదీశ్వర వచ్చింది, హలిబీడు కూడా వచ్చింది. మరి దీనికి రామప్పకున్న లింక్ ఏంటంటే రామప్ప శిల్పకళలు కనుక చూస్తే ఒక స్త్రీ యొక్క మూర్తి శిల్పకళ ఎక్కువగా పొడవుగా ఉంటుంది, ఎక్కువ కాదు ఎక్కువ పొడవుగా ఉంటుంది. కానీ మీరు అదే హలిబీడు కానీ బృహదేశ్వర టెంపుల్లో కనుక గమనిస్తే అక్కడ స్త్రీ యొక్క మూర్తి శిల్పకళ పొడవుగా ఉండదు, అక్కడ మీకు మధ్యస్థ సైజ్ అనేది ఉంటుంది స్త్రీ యొక్క శిల్పం. అంటే అప్పుడు స్త్రీలు అంత పొడుగ్గా ఉన్నారు అని చెప్పి మనం అనుకోవాలా అంటే ఇదే డౌట్ వస్తుంది. అంటే ఎందుకంటే మనకు కనిపించేవి అప్పుడు వాళ్ళు చెక్కుతారు చెక్కుతారు. సహజంగా. ఇప్పుడు కూడా మనకు నిజాం నవాబులు వాళ్ళందరూ కూడా 6 అడుగులు 7 అడుగులు ఉన్నారు, వాళ్ళ డ్రెస్సులన్నీ మనకు మ్యూజియంలో కనిపిస్తాయి. అంత పొడుగు ఇప్పుడు మనం అందులో సగం కూడా ఉన్నాం ఖచ్చితంగా. ఇప్పుడు అందుకునే మీరు కనుక గమనిస్తే స్త్రీ పొడుగుగా ఉండేవారు. ఇప్పుడు కూడా చూడండి, మీరు సెన్సస్ డేటా తీసుకోండి తెలంగాణది, సెక్స్ రేషియో తీసుకోండి, మీరు భద్రాద్రి కొత్తగూడెం సెక్స్ రేషియో ఎక్కువ ఉంటుంది, వరంగల్ది ఉంటుంది పాత, ఖమ్మంది ఉంటుంది, నిజామాబాద్ ఉంటుంది. కంపేర్ టు సౌత్ తెలంగాణ కంటే నార్త్ తెలంగాణ ఎక్కువగా ఉంటుంది విమెన్ రేషియో. ఎస్. ఇప్పుడు హిల్స్ చెప్పులు పెడుతున్నారని అనుకుంటున్నాను చూడండి, ఇప్పుడు టెక్నాలజీ కాదు, రామప్పల శిల్పం ఆల్రెడీ చెక్కి ఉంది. శిల్పాల కింద చెప్పులు వేసుకొని ఉంటారు, ఇంత హిల్స్ ఉంటాయి ఆ రోజులో ఉన్నది. అందుకనే నేను తెలంగాణ మహిళలకి చెప్పేది ఏంటంటే మన చరిత్ర, తెలంగాణ యొక్క చరిత్ర మీరు రామప్ప యొక్క విధానాన్ని కనుక బాగా స్టడీ చేస్తే ఆధునిక యుగంలో వాడుతున్న చాలా అంశాలు మనకు తెలుసు. జ్యువెలరీ కానివ్వండి, ఫ్యాషన్ అన్ని కూడా ఎవ్రీథింగ్ ఇప్పుడు రిజెంబ్లెన్స్ ఉంటుంది. అందుకునే కదా గతంలో మీరు 1990s చూడండి సినిమాలు తీసేటప్పుడు రామప్ప దగ్గర సినిమాలు తీశారు. కాబట్టి ఇది ఒక యాంగిల్. ఇంకొక యాంగిల్ కనుక గమనిస్తే మీరు రామప్ప టెంపుల్ ఎవరి కాలంలో నిర్మాణం జరిపింది? గణపతి దేవుడు అప్పుడు పరిపాలన ఉన్నాడు. గణపతి దేవుని యొక్క సేనాధిపతి షమూతి రేచెర్ల రుద్రుడు, ఇతనే రేచెర్ల రుద్రుడు, రేచెర్ల రుద్రారెడ్డి. రామప్ప టెంపుల్ని ఎవరు నిర్మించారంటే రేచెర్ల రుద్రుడు. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఇది. రేచెర్ల అనేది గోత్రం పేరు, సేనాధిపతి. ఈ రేచెర్ల రుద్రుడి యొక్క అంశాన్ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఇతని గణపతి దేవుడి దగ్గరనే కాదు, రుద్రమాదేవి దగ్గర కూడా సేనాధిపతిగా ఉంటాడు. రుద్రమాదేవి ఇది ప్రతాప రుద్రుడి దగ్గర కూడా పనిచేస్తాడు, ఇది ముగ్గురు దగ్గర పనిచేస్తాడు. 1213లో కనుక రామప్ప నిర్మాణం అయితే ఆ తర్వాత ఒక 40 years తర్వాత రుద్రమాదేవి కాన్సెప్ట్ వచ్చేస్తుంది. వరకు కూడా చేస్తున్నాడు అంటే అందుకనే కొన్ని శిల్పాలు రామప్పలో కనుక గమనిస్తే రుద్రమాదేవి శిల్పాలే అని అంటాం మనం, అంటున్నారు కూడా. ఎందుకంటే 1213లో అక్కడి వరకు కనుక దేవాలయం నిర్మాణం అయిపోయిందని శాసనంలో ఉన్న రుద్రమాదేవి పరిపాలనకు వచ్చేది 1262లో. రుద్రమాదేవి మరణం 1289, 1289 రుద్రమాదేవి. 1262 నుంచి 1289 మధ్య కాలంలో కూడా రామప్పలో శిల్పాలు చెక్కారనేది ఇంకా అప్పటికి కూడా ఇంకా లోపల కంటిన్యూ అవుతుంది. అందుకనే రుద్రమాదేవికి రాయగజ కేసరి అనే బిరుదు ఉన్నది. తన తండ్రికి గణపతి దేవుడికి కూడా రాయగజ కేసరి అనే బిరుదు ఉన్నది. శిల్పాల్లో కూడా మీకు రాయగజ కేసరి కనిపిస్తుంది. రాయగజ కేసరి అంటే ఏనుగు మీద సింహం ఉంటుంది, ఏనుగు మీద సింహం. ఆ సింహం మీద రుద్రమాదేవి కూర్చున్నట్టు ఆమెను రుద్రమాదేవి అని ఇప్పుడు గుర్తిస్తున్నాము అనే యాంగిల్లో కలిగి ఉన్నది. కాబట్టి మీకు ఇక్కడ కంపల్సరీగా క్వశ్చన్స్ రాయడం, రాయగజ కేసరి అనే బిరుదు ఎవరికి ఉన్నది అనేది. రుద్రమాదేవికి కొడుకులు లేరు, ముగ్గురు కూతుర్లే. రుద్రమాదేవికి ముగ్గురు కూతుర్లు అయినప్పుడు కొడుకులు లేరు. ఇది ఆల్రెడీ ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చింది, గతంలో వచ్చింది. అదేంటి వచ్చింది అంటున్నారు, మళ్ళీ వస్తుంది అంటే వస్తుంది, ఎందుకు రాదు? ఇప్పుడు వచ్చిందంటే నేను ఈరోజు చెప్పట్లేదు, ఇంతకుముందు మీకు చెప్పాను. 35 సంవత్సరాల నుంచి ఇదే కాన్సెప్ట్ మీద క్వశ్చన్ ఎక్కడ వస్తుందని యాంగిల్లో చెప్తున్నా నేను. వచ్చింది అంటే మరి అన్నీ వచ్చినాయి కదా, కొత్తగా ఏమి ఇస్తాడంటే ఆ వచ్చిందో తీసుకోరాదే తెలుస్తుంది. కొత్తగా కూడా ఏ యాంగిల్ ఇస్తాడనేది కూడా ఇప్పుడు పివి నరసింహారావు గారు 1966లో 1966లో
ది ఇలస్ట్రేటెడ్ వీక్లీ అనే లైక్ ఒక పత్రికలో కూడా ఓకే. రామప్ప ఏ సింపోనీ ఇన్ స్టోన్ అనే ఒక వ్యాసం రాశారు 1966లో. 2022లో ఇప్పుడు మాట్లాడుతున్నాను నేను ప్రోగ్రామ్ చేసే నాటికి. ఆ రోజుల్లోనే పివి నరసింహారావు గారు దీన్ని హైలైట్ చేశారు. అప్పట్లోనే నీకు కాకతీయ ఫెస్టివల్ నిర్వహించారు. హైలైట్ ఏంటిదంటే రీసెంట్గా కిషన్ రెడ్డి గారు కూడా 2022లో కూడా రామప్పలో ఫెస్టివల్ జరిగింది. ఆజాద్ కా అమృత్లో మహాస్తవంలో భాగంగా కూడా అక్కడ జరిగింది. 2013లో కనుక గమనిస్తే మీరు రామప్ప టెంపుల్ ఆ రోజు దేవాదుల ప్రాజెక్టు నిర్మాణం అని మొత్తం అక్కడ ఈ దేవాదుల ప్రాజెక్టు నిర్మాణం చంద్రబాబు నాయుడు గారి టైం పీరియడ్లో కనుక గమనిస్తే ఆ తర్వాత 2013లో కూడా అక్కడ ఫెస్టివల్ పెట్టిరు. అక్కడ 10,000 దీపాలు వెలిగించారు అక్కడ. దీని వెనకాల మీకు అంత బ్యాక్గ్రౌండ్ని కలిగి ఉన్నది. కాబట్టి మీరు ఇక్కడ చేయాల్సిన అంశం ఏంటిది, కాకతీయుల కాన్సెప్ట్ని బాగా చదవాలి, కల్చర్ కాన్సెప్ట్ని. కాకతీయులతో పాటు కాకతీయుల సామంతులు ఉన్నారు చూడండి, వాళ్ళ కాన్సెప్ట్ని కూడా బాగా చదవాలి మీరు. తెలంగాణ చరిత్ర ప్లేయింగ్ ఏ మేజర్ రోల్ ఇన్ గ్రూప్ 1లో 150 మార్కుల పేపర్లో తెలంగాణకి సంబంధించిన పేపర్ 1/3 ఉంటుంది రేపు. అంటే దీని వెనకాల డిఫరెంట్ కోణంలో మీరు థింక్ చేయగలగాలి. ఇప్పుడు ములుగు జిల్లా ఉన్నది, ములుగు జిల్లాలో ఎక్కువ రూరల్ ఉన్నది, ములుగు అర్బన్ ఎక్కువ లేదు మీకు ములుగు. ఆ కోణంలో కూడా మీరు థింక్ చేయగలగాలి. కల్చర్ యాంగిల్ థింక్ చేయాలి, జియోగ్రఫికల్ యాంగిల్, పొలిటికల్ యాంగిల్, అండ్ కాకతీయ సరౌండింగ్ టెంపుల్స్. రామప్ప, ఇప్పుడు రామప్ప అనేది ఏకకూట దేవాలయం, ఇది త్రికూట దేవాలయం కాదు. ఇప్పుడు రామప్ప కాకతీయులది ఎక్కువ త్రికూట దేవాలయాలు ఉంటుంది, ఏకకూట దేవాలయాలు ఉండదు. రామప్ప ఏకకూట దేవాలయం. కానీ మీరు చూసేటప్పుడు ఎట్లా కనిపిస్తుంది రామప్ప టెంపుల్ అంటే త్రికూట దేవాలయం లెక్క కనిపిస్తుంది. అందుకని ఈ కాన్సెప్ట్ని మీరు బేస్ చేసుకోవాలి. మనం ఇంకొక ప్రోగ్రాంలో కూడా మనం జనరల్గా దీని మీద ఇంకొక ప్రోగ్రాంలో కూడా మాట్లాడచ్చు, అంత టాపిక్ ఇది చాలా వాస్ట్. చెప్తుంటే కొత్త కొత్త విషయాలు మాకే తెలుస్తూ ఉన్నాయి. రైట్ అండి, రైట్. ఐ థింక్ ఇవాళ 10 కొన్ని క్వశ్చన్స్ ఇచ్చేసాము వాళ్ళకి. సో 10 ఏంటి 20-30 క్వశ్చన్స్ దాకా ఇవాళ వచ్చేసి ఉంటాయి అనుకుంటాను. అర్ధ సెంచరీ. సో ఇప్పటికే 50 మార్క్స్ అసలు ఏం వస్తాయని అజ్యూమ్ చేసి చెప్పారు పృథ్వీ గారు. సో ఇది ఇవాళ సిలబస్ పట్టు జాబ్ కట్టు. అండ్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి టీవీ9.